అధ్యక్ష, ప్రియ మిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు శ్రీ పేనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ అరసం ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ గారు, ఈనాటి వక్త తమ్ముడు డాక్టర్ చక్రవర్తి గారు, ఈ సమావేశంలోకి ఈనాటి వస్తువైనటువంటి మాస్టర్ శ్రీ ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు, ఈ సదస్సులో పాల్గొంటున్న మిత్రులు మూరిశెట్టి గోవింద్ గారు, రెడ్డప్పరెడ్డి గారు, రమణయ్య గారు, చీకోలు సుందరయ్య గారు, అనితమ్మ, అనంతపురం నుంచి అనితమ్మ, కె రజిత గారు, మల్లికార్జున్ ఆదోన్ నుంచి, నరసింహారెడ్డి గారు, ఇంకా అనేకులు ఈ సభలో ఉన్నారు. కొందరు వాళ్ళ వాట్సాప్ పేరుతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 222 వారాల నుంచి అవిశ్రాంతంగా నిరాఘాటంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలలో ఎన్నిక చేసిన విశిష్ట విమర్శ గ్రంథాలు, పరిశోధన గ్రంథాలు అనే శీర్షికలో 13వ ఉపన్యాసం ఈరోజు మన చక్రవర్తి చేస్తున్నారు. ఇది ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి విమర్శ మౌలిక లక్షణాలు అనే గ్రంథం మీద ఆయన మాట్లాడతారు. మాస్టారు వీరభద్రయ్య గారు నాకు చాలా సీనియర్ ప్రొఫెసరు. జీవి సుబ్రహ్మణ్యం గారు, కోవెల సంపత్ కుమారాచారి గారు, తర్వాత ముదిగొండ వీరభద్రయ్య గారు, అలాగే గురుతుల్యులు ఆచార్య కేతవ రామగౌడ శాస్త్రి గారు, వీళ్ళంతా ఒక ఈయన కొంచెం చిన్న ఆయన వాళ్ళందరికన్నా, కానీ మంచి ఘర్షణ స్నేహం. నేను ముదిగొండ వీరభద్రయ్య గారు, కేతవ రామగౌడ శాస్త్రి గారు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇద్దరి భావజాలాలు వేరు. ఒకప్పుడు ఒకటిగా ఉండేటి, మళ్ళా రామగౌడ శాస్త్రి గారు మారారు. అయినా కానీ భావజాలాలు వేరైనా మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి వాళ్ళ దగ్గర చూశాను నేను. ఈరోజు వీరభద్రయ్య గారి పుస్తకాల గురించి చక్రవర్తి గారు మాట్లాడతారు. చక్రవర్తి మన అరసం వేదికకు కొత్త కాదు. ఇదివరకే మనం చాలా సార్లు ఆయన ప్రసంగాలను అభ్యర్థించాము, ఆయన ప్రసంగించారు. అయితే ఈరోజు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక చక్రవర్తిని గురించి కొన్ని మాటలు. ఆయన 50 సంవత్సరాల దగ్గర ఉన్నారు. 1976 జూన్ 30న జన్మించారు. మెదక్ జిల్లా గుమ్మడిదల అనే గ్రామంలో ఆయన అలిమేలు మంగతాయారు సంపత్ కుమారాచార్య దంపతులకు కుమారుడిగా జన్మించారు. నల్లాన్ చక్రవర్తుల అనేది వాళ్ళ ఇంటి పేరు. ఆయన హైదరాబాదులో, మద్రాసులో, తిరిగి మళ్ళా హైదరాబాదులో తన విద్యాభ్యాసం కొనసాగించారు. 5వ తరగతి దాకా హైదరాబాద్లో చదువుకొని మద్రాసులో ద్రావిడ ఆగమాలను అధ్యయనం చేశారు. 1989 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఆయన విశారద చేశారు. అక్కడే ఓరియంటల్ బిఏ లిటరేచర్లో చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పిహెచ్డి చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. ఆంధ్ర విద్యాలయ కళాశాల దోమలగూడలో తెలుగు శాఖలో ఆయన 14 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసి ఆ తర్వాత నిజామాబాద్లో తెలంగాణ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా ప్రవేశించారు. ఆయన చాలా చిన్న వయసులోనే చాలా సీనియర్ మోస్ట్ రచయితలు చేయాల్సినంత కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సాహిత్య విమర్శ పరిణామాలను గమనిస్తున్న వాళ్ళలో మనం ఎస్వి రామారావు గారి నుంచి మాట్లాడుకున్నాము. జీవి సుబ్రహ్మణ్యం గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు, ఇక్కడ మా బ్రహ్మానంద, ఇలాంటి వాళ్ళు కొంతమంది తెలుగు సాహిత్య విమర్శన ప్రత్యేకంగా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వరుసలో మనకు చక్రవర్తి వస్తున్నారు.
ఆయన పరమయోగి విలాసం విశిష్టాద్వైత తత్వం అనే గ్రంథాన్ని, లక్ష్మణ రేఖ అనేటువంటి వ్యాస సంపుటాన్ని, వ్యాస చక్రం, కవిత్వానుసంధానం, నవ్య సంప్రదాయ సాహిత్యం, ప్రతిబింబం, అధివిమర్శ వ్యాసాలు, కోవెల సంపత్ కుమారాచార్య అనేటువంటి ఒక మోనోగ్రాఫు, సక్షక్రం అనేటువంటి విమర్శ గ్రంథాలు రాశారు. ఆయన మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్, తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారము, పొలకలూరి ఇనాక్ గారు స్థాపించినటువంటి పొలకలూరి భాగీరథమ్మ పురస్కారము, సహృదయ సాహిత్య విమర్శ పురస్కారం వంటివి అనేకం అందుకున్నారు. ఆయన తెలుగు సాహిత్య విమర్శను, ఏ భావజాలం వాళ్ళు రాసిన విమర్శనైనా నిశితంగా పరిశీలించి తన విజ్ఞానంలో, తన జ్ఞానంలో భాగస్వామ్యం చేసుకుంటూ ఉన్నారు. నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే, ఆయన తెలుగు సాహిత్య విమర్శకులు సృష్టిస్తూ ఉన్నటువంటి సాంకేతిక పదాలను నిరంతరం అధ్యయనం చేసి వ్యాసాలుగా రాస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కోవెల సంపత్ కుమారాచార్య గారికి అప్పచెప్పినటువంటి ఒక ప్రాజెక్టుని, అది పూర్తి కాకముందే వారు మరణిస్తే దానిని చక్రవర్తి దాన్ని సంపూర్ణం చేసి ఒక బృహత్ గ్రంథం, మనకు ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వాలు వచ్చేటివి, అంత పరిధిలో ఆ గ్రంథాన్ని చాలా విజయవంతంగా ఆయన పూర్తి చేశారు. అటువంటి కృషి చేయటం అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. అందువల్ల మన చక్రవర్తి ఆయన భావజాలం ఆయనకుంది, వేరే భావజాలాలని ఎక్కడ ఆయన ఢీ కొట్టినటువంటి నిదర్శనాలు నాకు లేవు. అవసరమైతే చర్చలో చాలా గట్టిగా పాల్గొంటారు. ఆయన ఇప్పటి తరం సాహిత్య విమర్శకులలో అగ్రగామి అని నేను భావిస్తున్నాను. మమ్మల్ని వదిలేస్తే, నన్ను కానీ లేదంటే ముదిగొండ వీరభద్రయ్య గారిని ఇలాంటి వాళ్ళని పక్కన పెడితే, ఇప్పుడు 50లలో 60లలో లోపల ఉన్నటువంటి విమర్శకులలో ఆయన చాలా ముందున్నారు. ఆయనను ఈరోజు మన వేదిక మీద ప్రసంగించవలసిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. మాట్లాడు మిత్రమా చక్రవర్తి. చక్రవర్తి. ధన్యవాదాలు సార్. రైట్ సార్, మాట్లాడుతున్నాను సార్. మాట్లాడు. తెలుగు సాహిత్య విమర్శ పరిశోధనలను గురించి సమకాలీన సమాజానికి ఎంతో కొంత అందించాలి. కొత్త తరం దానిని అర్థం చేసుకొని వాళ్ళు వెయ్యవలసినటువంటి అడుగులు ఏమిటి అని వాళ్లకు వాళ్ళుగా నిర్ణయించుకోవటానికి ఒక సాహిత్య విమర్శ పరిణామాన్ని, సాహిత్య పరిశోధన గ్రంథాలని, ఆ వరుసలో సాహిత్య విమర్శ రచనల్ని పరిచయం చేసుకుంటూ అభ్యుదయ రచయితల సంఘం ఉపన్యాస పరంపరని కొనసాగిస్తూ ఉంది. ఆ క్రమంలో ఇంతకుముందు 1-2 విమర్శ గ్రంథాలను గురించి, విమర్శ పరిణామాన్ని గురించి మాట్లాడటం అన్నది పక్కకు పెడితే, ఇవాళ తెలుగు సాహిత్య విమర్శలో ఏ రకమైనటువంటి ఆలోచనల ద్వారా తమను తాము పదును తెచ్చుకోవాలి అని అర్థం చేసుకోవటానికి 90ల్లోనే ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి రచన విమర్శ మౌలిక లక్షణాలు. దానిని గురించి ప్రసంగించమని ఆహ్వానించినటువంటి ఆనంద్ గారికి, పరిచయం చేసి ఎప్పుడూ నన్ను, నా ఆలోచనలన్నీ, నేను చేసే పనుల్లో ఉన్న మంచి చెడుల్ని గుర్తు చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పెద్దలు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈరోజు ఈ సమావేశంలో ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు కూడా ఉండటం చాలా చాలా గౌరవాన్ని, అట్లాగే కొంచెం భయాన్ని కూడా ఇస్తూ ఉంది. సార్ గురించి
సారెదుటే మాట్లాడటం లేదా ఆయన రచన గురించి వారెదుటే మాట్లాడటం అన్నది కొంత క్లిష్టమైనటువంటి విషయమే అయినా ఎక్కడైనా పొరపొత్సాలు సరిగ్గా నేను అర్థం చేసుకునే సందర్భం ఉంటే వారు సరిచేయటానికి కూడా ఇది తోడ్పడుతుంది వారు ఇక్కడ ఉండటం అని నమ్ముతూ వేదికలో ఉండేటటువంటి పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం చేస్తూ సాహిత్య విమర్శ మౌలిక లక్షణాలు అన్నది ప్రత్యేకంగా వీరభద్రయ్య గారు సాహిత్య విమర్శను గురించి అందులో ఉండవలసినటువంటి ఆలోచనలను గురించి చేసినటువంటి రచన. నిజానికి ఇప్పుడు విమర్శ కళాతత్వ శాస్త్రాలు పేరుతో మరో 2 రచనల్ని కూడా కలుపుకొని ఒక బృహత్ గ్రంథంగా ఇప్పుడు ఈ విమర్శ మౌలిక లక్షణాలు అన్న పుస్తకం దొరుకుతున్నది. 1990లో ప్రచురించినటువంటి పుస్తకంలో 19 వ్యాసాలు ఉంటే అందులో అనువర్తిత విమర్శ విలువల నిర్ణయం అని తరువాతి కాలంలో రాసినటువంటి పుస్తకంలోని మరికొన్ని అంశాలు కూడా అనుబంధంగాను ప్రత్యేక అధ్యాయంగాను చేరి ఒక 24 అధ్యాయాలుగా ప్రస్తుతం విమర్శ మౌలిక లక్షణాలు పుస్తకం కొత్త తరానికి దొరుకుతున్నది. అంటే 1990 పుస్తకం చూడని వాళ్ళకి ఇది మొత్తం విమర్శ మౌలిక లక్షణాలు అన్నది స్పష్టమే, కానీ తరువాతి కాలంలో రాసిన అనువర్తిత విమర్శ విలువల నిర్ణయం అనే పుస్తకంలోని 4-5 వ్యాసాలు కూడా ఇందులో అధ్యాయాలుగా చేరాయి అన్నది మనవి చేస్తూ, నా అధ్యయనం నా ఆలోచన 1990లో ప్రచురించినటువంటి విమర్శ మౌలిక లక్షణాలను గురించి అని మనవి చేస్తూ, తెలుగు సాహిత్య విమర్శని గురించి ఈ మౌలిక లక్షణాలను గురించి 1990లలో వీరభద్రయ్య గారు చెప్పేంత వరకు మనకేమీ మంచి రచనలు లేవా, దాని గురించి చేసినటువంటి ఆలోచనలు లేవా అనంటే, తొలితరం విశ్వవిద్యాలయ ఆచార్యులైనటువంటి పింగళి లక్ష్మీకాంతం గారు, దివాకర్ల వెంకటావధాని గారు, వీరు సాహిత్య సోపానాలు సాహిత్య శిల్ప సమీక్షలలోను, కాకర్ల వెంకటరామ నరసింహం గారు సాహిత్య దర్శనంలోను ఒక విమర్శను గురించి, విమర్శ పద్ధతులను గురించి, విమర్శ రీతులను గురించి కొంత పరిచయాత్మకంగా మాట్లాడినటువంటి అంశాలు మనకు దొరుకుతున్నాయి. ఇది విద్యార్థుల కోసము జరిగినదే. నిజానికి విమర్శ మౌలిక లక్షణాలు కూడా విద్యార్థుల కోసమే, కానీ అది మొత్తం సాహిత్య విమర్శ సమాజానికి ఎట్లా పనికి వచ్చే విధంగా అయింది అన్నది ముందు ముందు మనం తెలుసుకుంటాం. ఇది ఒకటి. రెండవది, ఈ గ్రంథం రావటం కంటే ముందే మనకు ఆంగ్ల ప్రభావాన్ని, సాంప్రదాయికమైనటువంటి సాహిత్య విమర్శపై, తెలుగు సాహిత్య విమర్శపై సాంప్రదాయిక ప్రభావాన్ని చర్చించినటువంటి సంపత్ కుమార్ గారి రచన, సుబ్రహ్మణ్యం గారి రచన ఉన్నాయి. అవి ప్రభావాలను చెప్పేవే తప్ప సాహిత్య విమర్శకు అవసరమైన మౌలికమైనటువంటి అంశాలని వివరించేవి కావు. ఇది ఒక పార్శ్వం. స్థూలంగా విమర్శ అంటే ఏమిటి అని చెప్పటం ఉండటం వేరు, వాటి ప్రభావాన్ని చెప్పటం వేరు. ఇక్కడ మౌలిక లక్షణాలు గ్రంథం కంటే ముందు మనకి ఒక 2 ఉదాహరణలు, కొంత దీనంత సమగ్రము, దీనంత వివరణ ఉన్నటువంటి ఇది కాకపోయినా వడలి మందేశ్వరరావు గారి అనుశీలన అన్న ఒకానొక పుస్తకం కొంత మనకి ఇట్లాంటి సమాచారాన్ని ఇస్తుంది. సాహిత్య విమర్శలో సాహిత్య చరిత్ర కూడా విమర్శ గ్రంథం అవుతుందా అని, సాహిత్య విమర్శకుని లక్షణాలు ఏమిటి అని, సాహిత్య విమర్శలో ఏ అంశాలు విధానాలు ఉంటాయి అని, కవి విమర్శకుడు అవుతాడా అని కొంత ఆలోచించినటువంటిది ఒక ఉదాహరణ అయితే, ఒకే దగ్గరగా వ్యాసాలు తరువాతి కాలంలో వల్లంపాటి సాహిత్య వ్యాసాల్లో కనిపిస్తుంది. కొంత అనుశీలన అన్న అదే పేరుతో ఆయన కూడా ఒక వ్యాస సంపుటి వేశారు. అందులోనూ
వల్లంపాడి సాహిత్య వ్యాసాలు తరువాతి కాలంలో ప్రింట్ అయింది, కానీ వ్యాసం ముందే ప్రచురించబడింది. దాంట్లో విమర్శ పద్ధతుల మీద కొంత ఆలోచన చేశారు. అయితే వల్లంపాటి వారి ఆలోచనలో సాహిత్య సిద్ధాంతానికి సాహిత్య విమర్శకి ప్రధానమైనటువంటి భేదమేమిటి అన్న ఆలోచనలో వారి వ్యాసం కొనసాగితే, వడలి మందేశ్వరరావు గారిది విమర్శకుడు, విమర్శలోని విధానాలు, విమర్శలో కవి పాత్ర లేదా కవి విమర్శకుడు కావచ్చా అన్నది, సాహిత్య చరిత్ర విమర్శ అవుతుందా అన్నది ప్రధానంగా చేసుకొని చేసినటువంటి ఆలోచనలు. దానికి కంటే కొంత విద్యార్థుల కోసమే చేసినటువంటి ప్రయత్నంగా మనకు ఇది కనిపిస్తుంది. కానీ చాలా ఏ ఏ అంశాల వల్ల సాహిత్య విమర్శ మౌలికతను సాధించుకుంటుంది, ఇది విమర్శకు మౌలిక లక్షణాలను చెప్పటం అన్నది ఒక పార్శ్వమైతే, అసలు సాహిత్య విమర్శకుడు ఏ రకమైనటువంటి ఆలోచనలను చేయటం ద్వారా, ఏ రకమైనటువంటి అంశాల్ని వ్యక్తం చేయటం ద్వారా మౌలికతను సాధించుకుంటాడు అన్నది ఇక్కడ ప్రధానంగా వారు చేసినటువంటి పని. అంటే మన ఆలోచన విధానాలలో సాహిత్య విమర్శకుడిగా చేసేటటువంటి చింతనలో ఎంతో కొంత గత విమర్శకులు గతం చేసినటువంటి ఆలోచనల యొక్క కొనసాగింపో లేకపోతే ఆ ఆలోచనల యొక్క ప్రేరణనో ఉంటుంది. అయినా విమర్శకుడు తన మార్గంలో ఒక మౌలికతని సాధించాలి. అది ఎట్లా కుదురుతుంది అని చెప్పటానికి ప్రయత్నం చేసినటువంటి ఈ విమర్శా మౌలిక లక్షణాలు అన్న గ్రంథంలో ప్రధానంగా 19 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయాలు అంటే మనం 50 పేజీలు 60 పేజీలు అనుకునేటటువంటి ఒకానొక కాలం కూడా ఉండింది. ఇది చాలా మౌలికమైన విషయాల్ని తక్కువ నిడివిలో ఎక్కువ సమాచారాన్ని మౌలికతని అందిస్తూ అటువంటి రచన. సరే, విమర్శ మౌలిక లక్షణాలు మిగతా వాటి కంటే ఎందుకు భిన్నమైనది అని ఇంతకుముందే నేను అన్నట్టుగా, ఇందులో విమర్శ పరికరాలుగా ఉండేటటువంటి అంశాలేంటి అని చెప్పటం మాత్రమే కాకుండా దానిని అన్వయించి చూపటం అన్నది రెండవ అంశం. ఇక్కడ మరొక రకంగా చెప్పాలి అంటే, సాహిత్య విమర్శకునికి ఉండే లక్షణాలను చెప్పేటటువంటి కాలంలో మనకి పూర్తిగా సాంప్రదాయిక అలంకార శాస్త్రాన్ని కేంద్రంగా చేసుకొని కొనసాగి అక్కడే కొంత దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయని, దీనికి సంబంధించిన చింతన ఉన్నదని, దాని ఆధారంగా విమర్శకుడి లక్షణాలు చెప్పడం ఒక పద్ధతిగా కనిపిస్తే, మరికొందరు పాశ్చాత్య సాహిత్య విమర్శకులు క్రిటిక్ అంటే ఏమిటి, క్రిటిసిజం అంటే ఏమిటి అని చెప్పినటువంటి ఆలోచనల్ని చెప్పడం ఇంకో రకంగా కనిపిస్తుంది. అంటే ఒకరు పూర్తిగా పాశ్చాత్య విధానాన్ని, ఒకరు పూర్తిగా ప్రాచ్య విధానాన్ని అనుసరించినటువంటి ఒకనొక పద్ధతి కొంత మందేశ్వరరావు గారి కంటే ముందు, వీరభద్రయ్య గారి కంటే ముందు కొంత కనిపిస్తుంది. రెండోది చెప్పరా అంటే, చెప్పినా దాని పాలు చాలా తక్కువగా ఉంటుంది. విమర్శ మౌలిక లక్షణాలు చేస్తున్న పనేమిటి అనంటే, ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంతాలలో లేదా విమర్శకుల యొక్క చింతనలో విమర్శకుడు అన్నటువంటి భావన ఎట్లా ఉంది, ఆ భావన ఇద్దరిలోనూ ఒకే రకంగా ఎట్లా సంవదిస్తున్నది అని మాట్లాడటం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఇది ఒక అంశం అయితే, రెండవది ఇది చేస్తున్న మరో గొప్ప పని ఏమిటి అంటే, సాహిత్య విమర్శకు నియమాలు చెప్పటం దీని లక్ష్యం కాదు. అక్కడ దీనికి మౌలికత వచ్చింది. దానికి లక్షణం చెప్పటం కాదు. అంటే ఇలా విమర్శకుడు ఇట్లా ఉండాలి, విమర్శకుడు ఇట్లా ప్రవర్తించాలి, అతని సాహిత్య విమర్శలో ఈ అంశాలు ఉండాలి, ఇలా చెప్పటం అంతా కూడా విమర్శకుడుగా తయారవుతున్నటువంటి ఒకానొక వ్యక్తికి నియమ నిబంధనల్ని చెప్పినట్టుగా ఉంటుంది. అతని లాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పినట్టుగా ఉంటుంది.
అది మాత్రమే కాకుండా ఈ రచన చేసిన మరో గొప్ప పని, మంచి పని ఏమిటి అనంటే, నియమాలను వారు చెప్పినా లేదా తన పూర్వులు చెప్పినటువంటి వాటిని చెబుతూనే ఆ నియమాలను వర్తించేటటువంటి పద్ధతిని, వర్తింప చేసేటటువంటి రీతిని అక్కడక్కడ అక్కడే ఒక ఉదాహరణతో చూపించటం అన్నది ఇందులో ప్రత్యేకం. అంటే విమర్శ యొక్క మౌలికతని చెప్పే సందర్భంలో నియమం చెప్పటం కాదు, నియమాలను వర్తింప చేసే పద్ధతిని కూడా చెప్పటం ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవలసినటువంటి అంశం. అది ఇక్కడ ఉండే ఒక ప్రధానమైనటువంటి అంశం. సరే, సాహిత్య విమర్శకు కావలసిన ఒక లక్షణం ఏమిటి అంటే, అందరూ అది ఏ భావజాలానికి సంబంధించినటువంటి వారైనా సరే చెప్పే మాట సహృదయత అన్నది ఒక ప్రమాణంగా అందరూ చెప్తారు. లేకపోతే వాడు సాహిత్య విమర్శ చెయ్యలేడు అన్న ఉద్దేశంతో. అదే సందర్భంలో ఈ సహృదయత కొంచెం దృక్కోణం ఆధారంగాను, దృక్పథం ఆధారంగాను వెళ్ళిందనుకోండి, అప్పుడు ఆ నిర్ణయం కొంత సొంత నిర్ణయాలలాగా కనిపిస్తాయి. అంటే మన ఇష్టం కూడా సహృదయత కూడా అందులోని గుణదోషాలని, మంచి చెడుల్ని చెప్పే విధంగా ఉండాలి తప్ప, దాన్ని పూర్తిగా మమకారంతో అతను చేసినటువంటి ఏ విషయాన్నైనా సరే అట్లాగే తీసుకోవటానికి వీల్లేదు అన్నది ఒక అంశం. ఇక్కడ సాహిత్య విమర్శకుడికి నిర్మమత అన్నది ప్రధానమని వడలి మందేశ్వరరావు గారు, వీరభద్రయ్య గారు కూడా ప్రస్తావించినారు. ఐఏ రిచర్డ్స్ లాంటి వాళ్ళు కూడా. ఇక్కడ ఇప్పుడు నిర్మమత రచన సాహిత్య విమర్శకుడికి ఉండాలి అంటే ఇది కొంచెం అర్థం చేసుకోవలసినటువంటి విషయం. మనకు ఒక దృక్పథం లేకుండా ఒక రచనని చదవబుద్ధిగా, అది లేకుండా చదివేటటువంటి ఒకానొక కాలము, ఒకానొక వ్యవస్థ ఇదంతా ఉన్నది. దాని పక్కకు పెడితే దృక్పథం వల్ల రచన అర్థమవుతున్నది. మనం ఒక రచయిత మీద, ఒక రచన మీద మమకారం లేకపోతే దాన్ని పూర్తిగా ఎక్కడ చదువుతాం? అంటే రచనను చదివే వేళ మనకి ఆ రచన పట్ల మమత ఉండాలి, ఆ రచయిత పట్ల మమత ఉండాలి. కానీ దాన్ని వ్యక్తం చేసేటటువంటి సందర్భం వచ్చిందనుకోండి, అక్కడ మాత్రం ఖచ్చితంగా నిర్మమత రావాలి. అంటే నిర్ణయ ప్రకటనలో నిర్మమత అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి దృక్పథం విమర్శకుడికి అవసరమా లేదా అంటే, దృక్పథం లేకపోతే ఒక విషయమే అర్థం కాదు. తనదైన అది ఏ రకమైన దృక్కోణమైనా సరే, ఒక దృక్పథం లేకపోతే తాను ఏమి చెప్పదలుచుకున్నాను అందులో అన్నది విమర్శకుడికి అర్థం కాదు. కానీ ఆ అర్థమైన దానిని తార్కికంగా నలుగురికి చెప్పేటటువంటి సందర్భంలో ఆ దృక్పథం పట్ల తనకున్నటువంటి విపరీతమైన ఇష్టాన్ని అది వ్యక్తం చెయ్యకుండా, ఆ దృక్పథంలో ఉన్న సానుకూల ప్రతికూల అంశాలను చెప్పే విధంగా ఉండాలి అని నిర్మమత అన్న మాటను అర్థం చేసుకోవాలి. అయితే మమత లేకుండా ఒక రచనని చదవటం, దాన్ని గురించి ఆలోచించటం అన్నది జరగదు. కానీ దాన్ని వ్యక్తం చేసే సందర్భంలో, దాన్ని విశ్లేషించేటటువంటి సందర్భంలో మాత్రం ఖచ్చితంగా నిర్మమత ఉండాలి అన్నది మనం సరిగ్గా అర్థం చేసుకోవలసిన విషయం. వారి వడలి మందేశ్వరరావు గారు, వీరభద్రయ్య గారి మాటల్లో అవి వ్యక్తమవుతాయి. కానీ సాహిత్య పరిణామం ఈ 20-30 సంవత్సరాల్లో, అంటే 90ల్లో ఆ పుస్తకం వస్తే ఇవాళకి 30 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు కొంచెం దృక్పథంతో రాయటం, తమ అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వెళ్ళటం సాహిత్య విమర్శగా ఉన్నటువంటి ఒకానొక వాతావరణంలో ఆ మాటని సరిగ్గా అర్థం చేసుకోవలసి ఉంది అన్న దానికోసం ఈ ప్రస్తావన చేశాను. అలాగే విమర్శకుడు అని చెప్పేటటువంటి సందర్భంలో ఇలియట్, ఐఏ రిచర్డ్స్, అట్లాగే ఆలంకారికులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు రెండింటినీ సమన్వయం చేస్తూ ఈ సమకాలీన సాహిత్య విమర్శకుల్లో
విమర్శను గురించి విమర్శకుడి గురించి మాట్లాడిన అంశాలని సమన్వయం చేస్తూ వారు తేల్చిందేమిటి అనంటే, విమర్శ అన్నది రచన పుట్టిన తరువాత జరిగేదే. ఈ మాట కూడా ఎందుకు వచ్చింది అనంటే, భట్టతౌతుడు లాంటి వాడు, కవి అనేటటువంటి వాడెవడు అంటే కౌతి శబ్దాయతే విమృశతి అని ఒక నిర్వచనం లాంటిది చెప్తాడు. సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు కావ్యావిష్కృతికి పూర్వముగా కావ్య ఆవిర్భావానికి పరంగా జరిగేటటువంటి ఒకానొక ప్రక్రియ విమర్శ అని నిర్వచనాలు కూడా ఇచ్చి ఉన్నారు. అలాంటి సందర్భాలు కూడా వారు ఉదహరించారు. శ్రీశ్రీ తాను మహాప్రస్థానం గురించి కొన్ని రాసుకున్న వ్యాసాలు, విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షమని, రహస్యాలని ఇలా రాసుకున్నవి ఉన్నా అవి విమర్శకులు కాదు. రచన తరువాతిదే విమర్శ తప్ప రచనకు పూర్వం జరిగినటువంటి, కవిలో జరిగినటువంటి, అట్లాగే విమర్శకుడు రాయటం కోసం చేసినటువంటి చింతన అంతా కూడా విమర్శ కాదు అని స్పష్టంగా చెప్పి, సాహిత్య విమర్శ అంటే ఒక రచన పుట్టిన తరువాత దాని మీద జరిగేటటువంటి ఒక వివేచన, విశ్లేషణ మాత్రమే. అది మాత్రమే సాహిత్య విమర్శ అవుతుంది అన్నది విమర్శకుడు దగ్గర చెప్పిన మాట. ఈ క్లారిటీ ఇవ్వవలసిన అవసరం 90ల్లో ఎందుకు వచ్చింది అనంటే, మనకు కొంచెం జాగ్రత్తగా అంతకంటే ముందున్న వాళ్ళను గమనిస్తే, అటు కవులుగాను ఇటు విమర్శకులుగాను, అటు రచయితలుగాను ఇటు విమర్శకులుగాను ఉన్న వాళ్ళలో చాలా మంది కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు కవిని వేరుగాను విమర్శకుని వేరుగాను ప్రదర్శించిన వాళ్ళు. కాలం మారుతూ ఉన్న సందర్భంలో కవిలోని విమర్శకుడు తన రచనని తానే సమర్థించుకునేటటువంటి లక్షణాలన్నీ వస్తున్న కాలంలో ఈ రకమైనటువంటి ఒక స్పష్టత ఆ కాలానికి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. దాన్ని ముదిగొండ వీరభద్రయ్య గారు ఆ విమర్శకుడు అన్నటువంటి ఆ పుస్తకంలో చేశారు. ఇది మొదటి అధ్యాయంలో చేసిన పని. ఆ తరువాత సాహిత్య విమర్శ అన్నది శాస్త్రమా కళనా అని ఒక చిన్న చర్చ ఉన్నది. వీరు శాస్త్రమే అంటారు. శాస్త్రమే అన్నప్పుడు మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటి అనంటే, మనం శాస్త్రం ఎక్కడైనా ఒకే రకమైనటువంటి నిర్ణయం చెబుతోంది కదా. ఇలా ఒక్కెక్కం ఒకటి అంటే ఒకటే కదా, అలాగే ఉంటుంది కదా. విమర్శలో అలా జరగదు కదా, భిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నాయి కదా. అంటే గమ్యం దగ్గరికి వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్ణయంలో ఆయా విమర్శకుల యొక్క దృక్కోణాన్ని బట్టి, రచనలో ఉన్నటువంటి దృక్పథాన్ని బట్టి అంశం ఉంటే ఉండవచ్చుగాక, కానీ దాన్ని నిర్ణయించటం కోసం వెళ్ళవలసినటువంటి మార్గం ఏదైతే ఉందో అది శాస్త్రంలాగానే ఉంటుంది. మనం ఇతర శాస్త్రాల్ని అంటే విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక శాస్త్రాలు, సైన్స్ లాంటి వాటిలో ఖచ్చితంగా ఇలాగే అని చెప్పటానికి అవకాశం ఉన్న విధంగా ఇక్కడ కూడా ఉన్నది, ఉంటేనే అది శాస్త్రం అని అనటం సరైంది కాదు. కానీ అది నడిచేటటువంటి మార్గం ద్వారా దానికి శాస్త్ర ప్రతిపత్తి వస్తుంది అని ఒక క్లారిటీ ఇవ్వటం. ఇంకో రకంగా చెప్పాలి అంటే, కొందరు విమర్శకులు అది నేర్చుకునేటప్పుడు శాస్త్రంగాను, ప్రదర్శించేటప్పుడు కళగాను ఉండాలి అని అంటారు. నేర్చుకునేటప్పుడు శాస్త్రంగాను, ప్రదర్శించేటప్పుడు కళగాను ఉండాలి అని అంటే, ఇప్పుడు ఆ సాహిత్య విమర్శ వ్యాసాన్ని చదివేటటువంటి వాడు కళగా దాన్ని చదివినా సరే వాడి బుర్రలో ఉండవలసినటువంటిది ఏమిటి అంటే, అది శాస్త్రంగా ఎట్లా అభివృద్ధి అయింది అన్నదే. కళగా అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న అభిరుచిని మనం ఆనందిస్తూ వెళ్ళిపోతాం, అతని ఆత్మాశ్రయత్వాన్ని కూడా ఆనందిస్తూ వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ శాస్త్ర ప్రతిపత్తి అని చెప్పటంలో వారి ఉద్దేశం ఏమిటి అనంటే, ఇందులో ఉన్న విషయము, ఇందులో ఉన్న తర్కము, ఈ తర్కం ఆధారంగా ఆయా విమర్శకులు చేస్తున్నటువంటి నిరూపణలు
దానికి శాస్త్ర ప్రతిపత్తిని ఎట్లా కలిగిస్తాయి అని. ఈ సందర్భంలో చాలా స్పష్టంగా వారు చెప్పిన ఒక మాట ఏమిటి అని అంటే, అలంకార శాస్త్రం సాహిత్య విమర్శకి శాస్త్ర ప్రతిపత్తిని కల్పించటంలో చేసిన ఒకానొక ప్రయత్నాన్ని వారు చెప్పారు. వారికి దాని పట్ల అభిమానం ఉన్నా వారు చేసిన ఇంకో గొప్ప పని ఏమిటి అంటే, రచన ఎట్లా ఉండాలి అని చెప్పేటటువంటి విమర్శ విధానం ఏదైతే ఉందో అది ఒక పార్శ్వం అయితే, ఆ రచనలోని సౌందర్యాత్మకతని వెలికి తెచ్చే సందర్భంలో ఈ శాస్త్రాంశాలు ఎట్లా ఉపయోగపడతాయి అన్నది అర్థం చేసుకోవటం అవసరమని చెప్తూ, వివిధ పాశ్చాత్య ప్రాచ్య అలంకారికులు లేదా విమర్శకులు చేసినటువంటి ఆలోచనల ఆధారంగా దీనికి ఎట్లా శాస్త్ర ప్రతిపత్తి ఏర్పడింది అన్నది చెప్తారు. చెప్పి చాలా స్పష్టంగా ఏమంటారంటే, రెనెవెలక్, లారెన్స్ లాంటి వాళ్ళు అసలు విమర్శ శాస్త్రమే కాదు అంటే, దాన్ని శాస్త్ర స్థాయికి తీసుకువెళ్ళినటువంటి పాశ్చాత్య విమర్శకులు ఇద్దరున్నారు. ఐఏ రిచర్డ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిటిసిజం, ప్రాక్టికల్ క్రిటిసిజం రచనలతోనూ, అట్లాగే ఇలియట్ చేసినటువంటి ఆలోచనలు శాస్త్ర ప్రతిపత్తిని సాహిత్య విమర్శకు కలిగించాయి అని ఆ అధ్యాయంలో చెప్తారు. ఇంకో రకంగా చెప్పాలి అనంటే, ఇది ఎట్లా శాస్త్రం అవుతుంది అనేటటువంటి మాట దగ్గర అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సాహిత్యంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, మానవ ఉద్వేగాలు, మనిషి యొక్క భావోద్వేగాలే కవిలో ఒక స్పందన కలిగించి వాటిని వ్యక్తం చేసే విధంగా తయారవుతాయి. దాన్ని విమర్శించేటటువంటి క్రమంలో కూడా ఈ భావోద్వేగాలే కొంత పనిచేస్తాయి. ఈ భావోద్వేగాలలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ, ఈ భావోద్వేగాలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ, క్రమం మాత్రం దుఃఖంలో ఉన్నవాడిని చూస్తే ఎవరైనా ఏడవవలసిందే, బాధపడవలసిందే. కాబట్టి అది శాస్త్రం చేసే పని. అట్లాంటి ఒకానొక లక్షణం శాస్త్ర ప్రతిపత్తి వల్ల వస్తుంది అని చెప్తూ, సాహిత్య విమర్శ కేవలం కళ కాదు అనటం ద్వారా వారు చేసిన గొప్ప పనేమిటి అనంటే, దీనికి ఒక నియమ నిబంధనలు, పారామీటర్సు, దాన్ని అర్థం చేసుకోవలసిన రీతి ఉంది అని తెలుస్తుంది. దాన్ని కళ అని ఎప్పుడైతే అంటామో, ఎవరిష్టం వచ్చినట్టు వారు దాన్ని వారి వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఎటు పడితే అటు లాగేటటువంటి పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదంటే, విమర్శకుడు అనేవాడు కొడవటి కంటి కుటుంబరావు గారి యొక్క ఆలోచనల్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తారు వారు. అట్లా శాస్త్రం ఎట్లా చేస్తుంది, శాస్త్రం ఎట్లా అవుతుంది అని దాన్ని చెప్పటం ఈ అధ్యాయంలో కనిపించేది. ఇక విమర్శ ఎవరి కోసం, ఎందుకోసం అంటే ప్రయోజనం అన్న దాంట్లో అప్పటిదాకా సాహిత్య విమర్శ ఎందుకు అనంటే పాఠకుల కోసమే అనేటటువంటి మాటని, కొంత రచయిత కోసము అనే మాట కూడా ఉన్నా, వీరభద్రయ్య గారు చేసిన ఒక పని ఏమిటి అనంటే, పాఠకుడు, రచయిత, విమర్శకుడు ఈ ముగ్గురి కోసం అని తేలుస్తారు. పాఠకుడు మరింత సాహిత్య సంస్కృతిని సరిగ్గా అర్థం చేసుకోవటానికి విమర్శ పనికిరావాలని, రచయితకి తాను చేస్తున్నటువంటి రచనల్లో మరింత పరిపక్వత రావటానికి, మరికొంత కొత్త ఆలోచనలు చేయటానికి, తాత్విక దృక్పథం ఏర్పడటానికి అతనికి పనికి రావాలని, విమర్శకుడికి ఈ మార్గాలు ఒక కొత్త రచనని ఎట్లా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి అని ఆ విమర్శకుడికి ఇట్లా 3 రకాలుగా పనికి రావాలి అని చెప్పటం ఒకటి. అయితే ఇక్కడ ఈ ప్రయోజనం నెరవేరటానికి ముందు జరగవలసింది ఏమిటి అంటే, సాహిత్య అభిరుచి, సాహిత్య అభిలాష ఈ రెండూ కూడా పెంపొందాలి.
అంటే పాఠకుడిగా ఇతను ఎదగాలి. ఈ రకమైనటువంటి ఎదుగుదల అతన్ని ఆ రచనని గురించి మరింత ఆలోచించటానికి, దాని గురించి రాయటానికి పురికొల్పుతుంది. కాబట్టి కోకు గారి మాటల్నే ఉదాహరణగా తీసుకొని సాహిత్యాభిరుచి, సాహిత్యాభిలాష పెంచుకోవాలి అనటానికి నలుగురితో కలిసి కూర్చొని ఆ సాహిత్య చర్చల్లో వింటూ ఉండటం, తర్వాత తాను ఒక మాట దాంట్లో చేర్చటం, తాను కొత్త ఆలోచనని చెప్పటం, ఇలా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళి అతను సాహిత్య విమర్శకుడిగా ఎదగాలి అని ఒక మాట చెప్తారు. అయితే ఈ మాట ఇవాళటి కాలానికి చాలా అవసరమైనటువంటి మాట. ఇవాళ సాహిత్య విమర్శ రచన అంటే వ్యాసం రాయటం, కేవలం వ్యాసం రాయటం అన్న అర్థంలోకి వచ్చేసింది. ఆ రచనలో ఉన్న వస్తు సౌందర్యం కావచ్చు, కళా సౌందర్యం కావచ్చు, మరో రకమైనది కావచ్చు, దాన్ని వ్యక్తం చేయటం అన్నది ప్రధానమైనటువంటి స్వభావంగా ఉండాలి అని ఈ అధ్యాయం చెప్తుంది. ఇక నాలుగవది విమర్శ భాష ఎట్లా ఉండాలి? విమర్శ భాష ఎట్లా ఉండాలి అని అంటే తార్కికంగా ఉండాలి, ఒక మాటలో చెప్పాలి అంటే. అయితే హేతుబద్ధంగా ఉండాలి, తార్కికంగా ఉండాలి లాంటి మాటల్ని వీరభద్రయ్య గారు అక్కడ ప్రస్తావనే చెయ్యరు. వారు ప్రధానంగా విమర్శ భాష అనటంలో పరిభాష పట్ల స్పష్టమైనటువంటి ఒకానొక అవగాహన ఉండాలి అన్నది ఈ అధ్యాయంలో వారు చెప్పదలుచుకున్న అంశం. అంటే వారు ఏమి ప్రస్తావిస్తున్నారు ఇక్కడ అంటే రసము అని, ధ్వని అని, గతితార్కిక చారిత్రక భౌతికవాదం అని, ఇంకోటని పరిభాషగా గౌరవాన్ని పొందినటువంటి కొన్ని సాంకేతిక విమర్శ పదాలు ఉంటాయి. ఆ పదాల యొక్క సరైనటువంటి అర్థం తెలిసి, దాని తత్వం తెలిసి ప్రయోగించాలి, కానీ కేవలం అట్లా ప్రయోగించటం సరికాదు. ఇప్పుడు అది సాహిత్య విమర్శలో ఇటీవలి కాలంలో పెరిగింది. అక్కడ ఒక రసానుభూతి కలుగుతుంది అంటాడు. ఏమిటో చెప్పడు. ప్రతి రచయితకి ఒక డిక్షన్ ఉంది, ప్రతి రచయితకి ఒక మార్గం ఉంది అంటాడు తప్ప ఆ రచయితకి ప్రత్యేకంగా ఉన్న డిక్షన్ ఏంటో చెప్పడు. డిక్షన్ అన్న ఒకనొక టెర్మినాలజీ నీవు వాడినప్పుడు ఈ రచయిత ఆ డిక్షన్ ని ఎట్లా ఉపయోగించుకున్నాడు అన్నది చెప్పాలి. కాబట్టి విమర్శ పరిభాష విషయం దగ్గర కేవలం శబ్దార్థ జ్ఞానంతో ఏ పారిభాషిక పదాన్ని ఉపయోగించకూడదు. ఈ సూత్రం ఏ రకమైనటువంటి సాహిత్య విమర్శకుడికైనా, అంటే భావజాలాల పరంగా భిన్నమైనటువంటి భావజాలాల వారెవరైనా సరే పరిభాషని సరైన అర్థం తెలుసుకొని ఉపయోగించాలి తప్ప ఈ మాటకి ఇట్లా అర్థం ఉంది కదా అని అలవోకగా ఉపయోగించకూడదు అన్నది ఆ అధ్యాయం చెప్పేది. ఆ తరువాత కవి మాత్రమే విమర్శకుడు కానక్కర్లేదు అన్నది ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు ప్రత్యేకంగా వారు చర్చించినటువంటి అంశం. ఎందుకు అనంటే మనకి తెలుగులో కట్టమంచి వారు కావచ్చు, రాళ్లపల్లి వారు కావచ్చు, దువ్వూరి రామిరెడ్డి గారు కావచ్చు, లేదా మరో రచయిత కావచ్చు, తొలి తరంలో ఉన్నటువంటి చాలా మంది విమర్శకులు, అట్లాగే వీరభద్రయ్య గారి తరంలో ఉన్నటువంటి సంపత్ కుమార, సుప్రసన్న, తుమ్మపూడి వంటి పెద్దలందరూ కూడా అటు కవిత్వము ఇటు సాహిత్య విమర్శ రెండిటినీ కూడా నిర్వహించినటువంటి వారు. శేషేంద్ర, ఆర్ఎస్ సుదర్శనం, రారా ఇలాంటి వాళ్ళని తీసుకుంటే అటు రచయితలుగాను ఇటు విమర్శకులుగాను, వల్లంపాటి, ఇలా వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు రచయితలు చాలా మంది విమర్శకులుగాను, కవులు చాలా మంది విమర్శకుడుగాను. ఇక్కడ కవి మాత్రమే కానక్కర్లేదు అన్నారేంటి సార్, రచయిత కూడా అనాలి అంటే ఇక్కడ ప్రాచీన సాహిత్య సంప్రదాయాన్ని బట్టి కవి అని వాడారు, అంటే రచన చేసేటటువంటి వాడు అనే మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరిని చెప్పి వారిద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకరిది ఆలోచన ప్రధానమైనటువంటిది విమర్శకుడిది, ఇంకొకటిది ఆవేశం ప్రధానమైనటువంటిది కవిది.
ఈ ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి తేడాలు ఉన్నాయో చెప్పి అక్కడ ఒక మాట అంటారు, కవియే విమర్శకుడు అయితే అభిరుచి విమర్శ పెరుగుతుంది అని. అంటే అతను సాహిత్య ప్రమాణాలతో ఉండేటటువంటి విషయం కంటే కూడా తన అభిరుచిని ప్రధానంగా చేసుకొని సాహిత్య విమర్శని వెలయించటం ఎక్కువగా జరుగుతుంది. అక్కడ పాశ్చాత్య విమర్శకులు చెప్పిన జీవితం యొక్క చైతన్యమే కళ, విమర్శ ఏమో కళ యొక్క చైతన్యం అని ఒక విమర్శకుడు చెప్పిన మాటల్ని ఉదహరిస్తూ వారు తేల్చినటువంటి విషయం ఏమిటి అనంటే, ఇద్దరిలోనూ విమర్శకుడు ఉంటాడు, కానీ కవి అయినటువంటి వాడు విమర్శ చేస్తే అది తన రచన మీదనే చేసేటటువంటి స్వభావం ఉంటే తన రచనని తాను డిఫెన్స్ చేసుకునేటటువంటి పద్ధతిలో ఉంటుంది. తన అభిరుచి ఏది, కళారంగంలో తన అభిరుచి ఏదుందో అదే విమర్శ రంగంలో కూడా అందరికీ అంటించేటటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్తూ, కవి అయినటువంటి వాడు విమర్శ చెయ్యవచ్చు, కానీ రచన చేసే సందర్భంలో అతడి యొక్క ఆత్మాశ్రయత్వాన్ని, అనుభూతిని పక్కకు పెట్టి చెయ్యాలి విమర్శ అంట. అది విమర్శకుడికైనా వర్తిస్తుంది. ఇప్పుడు కవి అయిన వాడు విమర్శ రాసేటటువంటి సందర్భంలో తన ఆత్మాశ్రయత్వాన్ని, అభిరుచిని, అనుభూతిని పక్కకు పెట్టి విమర్శించాలి అని చెప్పినట్టుగానే విమర్శకుడు అయినటువంటి వాడిలో కూడా కొంత కవితా హృదయం ఉంటుంది. ఆ కవితా హృదయాన్ని వ్యక్తం చేసేందుకోసం కొన్ని ఆలంకారికంగా రాసే వాక్యాలు, కొంత అందంగా చెప్పేటటువంటి వాక్యాల్ని తయారు చేయాలనుకుంటాడు. అప్పుడు వాడిలో ఉన్న కవి బయటికి రాకూడదు. అంటే మనలో రెండు రకాల కాన్షియస్, అన్కాన్షియస్లో అన్కాన్షియస్ అన్నది కళకి ఉపయోగపడుతుంది తప్ప విమర్శకి పనికిరాదు. ఆ రకమైనటువంటి చైతన్యం సాహిత్య విమర్శకుడికి ఉండాలి అని చెప్తూ, కవి మాత్రమే కానక్కర్లేదు అనటంలో ఆ కవితా హృదయాన్ని అర్థం చేసుకోవటం అన్నవి ప్రధానంగా తెలుసుకోవాలి. ఆ సందర్భంలో వారు అన్నమాట, కవి విమర్శకుడిగా మాట్లాడుతున్నప్పుడు అతడు ఉద్దేశించేవి విమర్శకుల చేత పరీక్షించబడాల్సిన సమాచార పత్రాలే కానీ విమర్శ కాదు. అంటే వాడు డాక్యుమెంట్నే ఇస్తున్నాడు కవి అయిన వాడు, అవి సమాచారం ఇస్తున్న విధానంగా ఉంటుంది. అందుకనే ఆ కవి విమర్శకుడు కావాలి అనుకున్నప్పుడు ప్రామాణికత అవసరం. కవి మాత్రమే విమర్శకుడు కావాలి అన్నది ఒక ప్రామాణికమైన అభిప్రాయం కాదు అని. నేను ఈ పుస్తకం చదివిన కాలంలో, వారి పాఠాలు విన్నటువంటి కాలంలో సార్ కవిత్వమేమీ రాయలేదు, రచనలేమి, సృజనాత్మక రచనలేవి చేయలేదనే నా అభిప్రాయం. బహుశా మా తరంలో మాతో చదువుకున్నటువంటి చాలా మంది మిత్రులందరికీ కూడా సార్ కవిత్వం రాసుంటారా, కథలు రాసుంటారా అన్నది అసలు తెలియదు. ఇటీవలి కాలంలో వారి రచనలన్నీ బయటికి వస్తూ ఉంటే సార్ కవిత్వం కూడా రాశారు, చాలా సుదీర్ఘమైనటువంటి మహాకావ్యంగా చెప్పబడేటటువంటి కూడా రాశారు అని తెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ గమనించాలి, వారే ఉదాహరణ దానికి. తాను కవిత్వం రాసే సంపత్ కుమార్, సుప్రసన్న, తుమ్మపూడి ఇలా ఎవరినైనా తీసుకోండి, కవిత్వం రాసేటటువంటి సందర్భంలో వారు కవిగానే ఉన్నారు, విమర్శ రాసేటటువంటి సందర్భంలో వారు విమర్శకులుగానే ఉన్నారు. అది ప్రామాణికత. కవి మాత్రమే విమర్శకుడు అన్నది సరైన విధానం కాదు అని పాశ్చాత్యులు కొంతమంది, భారతీయులు కొంతమంది కవే రాయగలడు అంటే కొంత కవితా రహస్యం విమర్శకుడి కంటే కొంచెం ముందు అతనికి తెలిస్తే తెలియవచ్చు కాక, కానీ దాన్ని వ్యక్తం చేసే సందర్భంలో మాత్రం ఇద్దరికీ విమర్శ చైతన్యమే అవసరం. అది ఇక్కడ స్పష్టం చేస్తారు. ఆ తరువాత విమర్శకుడికి పాండిత్యం అవసరమా? పాండిత్యం ఎక్కువ చదువుకోవాలన్నాడు కదా కోకు కూడా, మిగతా వాళ్ళ కంటే కూడా విమర్శకుడు అనేటటువంటి వాడు. పాండిత్యం అవసరమా అనంటే ఎదుటివారి వాదాన్ని దబాయించే
లేదా ఎదుటివారి వాదాన్ని ఏదైనా బెదిరించేటటువంటి పద్ధతిలో ఉండేది కాదు పాండిత్యం. పాండిత్యం అంటే తాను చెప్పదలుచుకున్న విషయం ఏ దృక్పథానికి దృక్కోణానికి సంబంధించిన వాడైనా సరే మరొక్కసారి ఆలోచించటానికి అనుగుణంగా తన ఆలోచనని పంచటం అని అర్థం చేసుకోవాలి. ఆ రూపంలో పాండిత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ పాండిత్యం లేదా ఈ చింతన ఇతనిలో ఉండే ఈ స్థితి ఒక సాహిత్య సంస్కృతిని, విమర్శ సంస్కృతిని, ఆలోచన సంస్కృతిని పెంచుతుంది. లేకపోతే ప్రతివ్యాసము విమర్శ వ్యాసమై కూర్చుంటుంది ఇటీవలి కాలంలో వస్తున్నట్టుగా. కాబట్టి ఈ పాండిత్యం ఏం చేస్తుంది అంటే పాఠకుడు లేదా లోతైన పాఠకుడు కూడా ఒక్కొక్కసారి తెలుసుకోలేనటువంటి ఒకానొక విషయాన్ని వెలికి తీసి చెప్పటానికి ఇతనికి పాండిత్యం అవసరం. ఈ పాండిత్యం ఉండాలి అంటే తన పూర్వుల యొక్క ఆలోచనల్ని చదివి ఉండటం, తన పూర్వులు చేసినటువంటి శాస్త్రాల్ని చదివి ఉండటం, తన పూర్వులు చెప్పినటువంటి సిద్ధాంతాల్ని చదివి ఉండటం. అది ప్రాచ్యమా పాశ్చాత్యమా మరొకట తర్వాత సంగతి. చదివి ఉండటం అన్న ఒకనొక లక్షణం పాండిత్యం అన్న మాట దగ్గర అర్థం చేసుకోవాలి. వారన్న మాట చాలా గొప్పది. చివరికి భూమిని విమర్శకు మూలంగా పాండిత్యం ఉంటే విమర్శకుడు రచనలోని వాస్తవాలకు అతీతంగా పోడు. ఊహలను భూమికి కట్టేసి ఉంచేది పాండిత్యమే. చాలా గొప్ప మాట. వీడు ఆకాశంలో తిరిగే నేల విడిచి సాము చేసేటటువంటి ఒకనొక లక్షణాన్ని దూరం చేసేది పాండిత్యమే. కానీ లోకంలో ఒక భిన్నమైన అభిప్రాయం కూడా కనిపిస్తుంది. వీడు దాన్ని వదిలిపెట్టి మిగతా అంతా మాట్లాడుతూ ఉంటాడు పాండిత్యం ఉన్నవాడు అని. కానీ వారు ఇక్కడ చెప్పింది నిజమైన అసలైన దృక్కోణంతో ఆలోచించే స్వభావం కలిగిన పాండిత్యం ఉంటే వాడు భూమి చుట్టే తిరుగుతాడు అని. కాబట్టి కవిత్వ మర్మము, పాండిత్యము, తాత్వికత ఈ మూడు కూడా సాహిత్య విమర్శకుడికి అవసరమని చెప్తుంది. ఆ తరువాతి విషయం ప్రశంస, విమర్శ. ఏది ప్రశంస, ఏది విమర్శ? ఇంగ్లీష్ వాళ్ళు అప్రిసియేషన్ అన్న మాటని తెలుగులో మనం ప్రశంస అని వాడేస్తున్నాం. కానీ ఇంగ్లీష్ వారు అప్రిసియేషన్ అన్న మాటకి ఉన్న అర్థం ఏంటి అంటే చాలా విశ్లేషణాత్మకంగా చెప్పటము అనే అర్థమే. కానీ భారతదేశంలో ఆ ప్రశంస అన్న మాట దాని అనువాదం అట్లా జరిగింది, ప్రశంస అని. ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి అని చెప్పటం ఇంకో అధ్యాయం. ఎందుకు అనంటే పీఠికలలోను వారు ప్రస్తావించలేదు, కానీ సమీక్షలలోను ఇటీవలి కాలం, అప్పుడు కాదు, సమీక్షలలోను కనిపిస్తున్నది చాలా వరకు ప్రశంసే. శ్రీశ్రీకి మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం రాసిన అందులో ప్రశంసే ఎక్కువగా ఉంది. ఒక ఆత్మాశ్రయ ధోరణి ఉంది. ఇది ప్రశంసలో కనిపించేటటువంటి లక్షణం. మరి దీన్ని ఎట్లా దూరం చేసుకోవాలి అన్నప్పుడు వీరభద్రయ్య గారు అన్నటువంటి మాట చాలా గొప్పగా ఉంది. అదేమిటి అంటే విమర్శ హృదయాన్ని ఆకర్షించటం, బుద్ధిని వికసింపచేయటం అన్నది ప్రధానంగా చేస్తుంది. విమర్శ ఆ పని చేయాలి. అది లేకుండా మనని ఎక్కడో తీసుకెళ్తుంది అనుకోండి, అది ప్రశంసే. అది మన రచన మీదే కావచ్చు, మనకిష్టమైన రచయిత మీదనే కావచ్చు, అది ప్రశంసే అవుతుంది. అంటూ సాహిత్య రచనలోని సాధారణీకరణం వలన సామాన్యుని సాహిత్య రచనలో సాధారణీకరణం అన్నది సామాన్యునికి ఎట్లా అనుభవంలోకి వస్తుందో సాహిత్య విమర్శలోని అంశాలు కూడా జనరలైజ్ కావాలి, అంటే సామాన్యీకరణం జరగాలి. అప్పుడు అది పాఠకులకు అనుకూలంగా ఉంటాయి అని చెప్తూ చాలా స్పష్టంగా ఏది ప్రశంస అవుతుంది అని అంటే మనని ఆకాశంలో తేలేట్టు చేసేది, మన మనస్సుకి చాలా ఇష్టం కలిగించేటటువంటిది ఏవైతే ఉన్నాయో అవి ప్రశంసలు అవుతాయి తప్ప మరొకటి కాదు. విమర్శ అంటే
సామాన్య సూత్రాల్ని నిర్మించేదిగాను ఉండాలి. అదే సందర్భంలో ఆ రచనలో ఉన్న తప్పొప్పుల్ని స్పష్టంగా చెప్పగలిగేటటువంటి పద్ధతి ఉండాలి. ఈ 8 అధ్యాయాలు విమర్శలోకి అడుగు పెట్టటానికి వస్తున్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి అంశాలని చెప్పే అధ్యాయాలు. ఆ తరువాత విమర్శ విధానాలు దగ్గర వీరభద్రయ్య గారు చేసిన ఒక ఆలోచన, పాశ్చాత్య విమర్శకులు కొంత దాని వెనక ఉన్నా కూడా చేసింది ఏమిటి అంటే, విమర్శ రీతులు అని శైలి విమర్శ, ఆలంకారిక విమర్శ ఇలా చెప్పుకుంటూ వెళ్ళే పద్ధతిని పక్కకు పెట్టి వారు ఏం చేశారంటే, విమర్శ విధానంలో నిర్ణయము, విశ్లేషణ, వ్యాఖ్యానము, తులనాత్మక పరిశీలన అన్న 4 అంశాలు ఉంటాయి అని జనరల్గా మీరు మార్క్సిస్టు విమర్శకుడు అనుకోండి, అందులోనూ విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, నిర్ణయము, వ్యాఖ్యానము ఉంటాయి. సాంప్రదాయిక భూమికతో చేసేవాడు మరో భూమిక. ఏ రకమైనటువంటి సాహిత్య విమర్శకుడైనా సరే అతనికి ఏ విధానాలు ఉంటాయి అంటే విశ్లేషణ, వ్యాఖ్యానము, తులనాత్మక పరిశీలన, నిర్ణయం. ఈ 4 ఏ విమర్శలోనైనా ఉంటాయి అని చెప్పేటటువంటి అధ్యాయాలు తరువాతి 4. వీటి ద్వారా వారు చేసినటువంటి పని ఏమిటి అనంటే, నిర్ణయం గురించి, అభిప్రాయ ప్రకటన నిర్ణయం గురించి, ఇక్కడ విశ్లేషణ గురించి చెప్పినటువంటి అధ్యాయంలో వారు తప్పు అని ఒక కథని తీసుకొని విశ్లేషణ చేశారు. ఆ కథ అంతా వివిధ ఘట్టాలుగా చెప్తూ, వివిధ కథలుగా చెప్తూ, ఎక్కడెక్కడ ఎలా విశ్లేషించుకుంటూ రావాలి అని ఉదాహరణతో చెప్తారు. నిజానికి చాలామంది కవిత్వాన్ని ఎంచుకుంటారు ఇట్లాంటి సందర్భంలో సాధారణంగా. ఇక్కడ విమర్శకుడిగా వీరభద్రయ్య గారి యొక్క ప్రత్యేకత, లేదా ఒక ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా వారి ప్రత్యేకత తెలుస్తుంది. అదేంటి అనంటే, భవిష్యత్తులో తాను చెప్పబోయేటటువంటి కొన్ని అనువర్తిత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కవిత్వానికి, కొంచెం తక్కువగా కథా నవల లాంటి వాటికి వర్తిస్తాయి. అందుకని వారు ఇక్కడ కథని ఎన్నుకోవటం ద్వారా వారు చేసిన పనేమిటి అనంటే, ముందు కవిత్వమే చెప్తాం కాబట్టి అని అనుకోవచ్చు. రెండవది, ఇది అన్ని ప్రక్రియలకు అవసరమైన సాధారణ సూత్రం విశ్లేషణ అన్నది ఒక కథని ఆధారంగా చేసుకొని వారు చేశారు. ఆ తరువాత నిర్ణయం అంటే అభిప్రాయ ప్రకటన. నిర్ణయం లేకుండా విమర్శలు చాలా వస్తున్నాయి ఇవాళ రేపు. ఏం తేలుస్తాడో చెప్పడు, చెప్పవచ్చు, ఉండవచ్చు, ఆలోచించవచ్చు, ఇలాంటి వచ్చులతో వాక్యాలు ముగిసేటటువంటి వ్యాసాలు చాలాగా పెరుగుతూ ఉన్నాయి. వీరు నిర్ణయ ప్రకటన, అభిప్రాయ ప్రకటన విమర్శలో ఎంత ప్రధానమో చెప్తూ అన్నమాట, నిర్ణయాన్ని ప్రకటించడంలో నిర్మమత ఉండాలి. ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నాం. సూత్రాలు మనలో అనుభవాన్ని కలిగించవు. సాహిత్య విమర్శ సూత్రాలు లేదా నిర్ణయ సూత్రాలు అనుభవాన్ని కలిగించవు. అనుభవాన్ని బట్టి సామాన్య సూత్రాలు ఏర్పడాలి. అనుభవానికి విరుద్ధంగా ఉండే సూత్రాలుంటే వాటిని త్యజించాలి. అంటే కావ్య విశ్లేషణ, రచనా విశ్లేషణ చేస్తున్నటువంటి వ్యక్తికి కావ్యానుభవం ఇచ్చేటటువంటి అంశం ఎంత ప్రధానమో నిర్ణయ ప్రకటన దగ్గర అని చెప్తున్నారు. అలా చెయ్యకపోవటం వల్ల ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని ఆ అధ్యాయం చెప్తుంది. ఇక తులనాత్మక పరిశీలనం. సరే, ఇవాళ సాహిత్య సిద్ధాంతం తులనాత్మక కంపారిటివ్ లిటరేచర్ థియరీ అన్న వాళ్ళు 2 భిన్న భాషల మధ్య, 2 భిన్న సంస్కృతుల మధ్య ఇట్లా జరిగేది అని చెప్తారు. ఇక్కడ వీరభద్రయ్య గారు ఒకే భాషలో తైపారు వేయటం, మంచి చెడులు చూడటం, రెండిటిని కలిపి చూడటం, తులనాత్మకంగా చూడటం అనే వాడుతూ ఉన్నాం మనం. కానీ సాహిత్య సిద్ధాంత
తులనాత్మక సాహిత్య సిద్ధాంతం వాళ్ళు దాన్ని ఇప్పుడు అంగీకరించారు. తులనాత్మక పరిశీలన అన్న దానికి సరే వారు చెప్పిన వెన్నేటి రామచంద్రరావు గారి ఉదాహరణతో చాలా చెప్పారు. వారు అన్న మాట చాలా గొప్పది. తులనాత్మక విమర్శ లేదా పరిశీలన సెన్సేషన్ కోసం చెయ్యకూడదు. మనకు వివిధ అస్తిత్వవాదాలు వచ్చిన ప్రతి కాలంలోనూ తులనాత్మకత సెన్సేషన్ ప్రధానంగా కావటం మనం గమనించాల్సిన విషయం. అది ప్రాంతీయ అస్తిత్వవాదంగా వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, దళితవాదం కావచ్చు, స్త్రీవాదం కావచ్చు, మైనారిటీ వాదం కావచ్చు, అభ్యుదయవాదం కావచ్చు, ఏ వాదమైనా సరే అది సాంప్రదాయికం కావచ్చు, సాంప్రదాయేతరం కావచ్చు. తులనాత్మక పరిశీలన ఎవరినో ఒకరిని మోయటానికి, ఎవరినో ఒకరిని నెత్తికెత్తుకోవటానికి ఉండకూడదు. అది సెన్సేషన్ కోసం చేసే పని కాదు. అందులో మంచి చెడుల్ని మరింత స్పష్టంగా ఇప్పుడు మనని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు కావలసిందేమిటి? మనని మనకంటే కింద ఉన్నవాడినో, పైన ఉన్నవాడినో, పక్కనున్నవాడినో చూస్తే కదా మనమేమిటి మనకు అర్థమయ్యేది. అట్లా పరిశీలన అయి ఉండాలి తప్ప అదేదో సెన్సేషన్ కోసం చేసేటటువంటి పని కూడా పనిగా ఉండకూడదు అన్నది తులనాత్మక పరిశీలనకి అవసరమైన సామాన్య సూత్రం. ఇందులో వారు చేసిన పని రెండు. తులనాత్మక పరిశీలన అంటే ఒక విమర్శ చేస్తున్నటువంటి సందర్భంలో జరిగేది ఒకటి, అదే సందర్భంలో రెండు భిన్న రచనలు చేసే సందర్భంలో జరిగే తులన. ఇది జాగ్రత్త పడాలి. ఆ తరువాత వ్యాఖ్యానం అన్న అధ్యాయం ఉంది. ఈ వ్యాఖ్యానం అన్నటువంటి అధ్యాయాన్ని ఏది వ్యాఖ్యానం అంటే ప్రాచీన కాలం అయితే ప్రతిపదార్థ తాత్పర్యంతోనూ ఇత్యాది విషయాలతోనూ ఉండేటటువంటిది ప్రాచీన వ్యాఖ్యానం. అందులో ఆ రచన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, అది ఎందుకు పుట్టింది, దాని వెనక కారణం ఏమిటి అన్నటువంటి ఇతర విషయాల కంటే కూడా రచనలో కవి ఉద్దేశించినటువంటి పరమార్థం ఏమిటి అని ఆ పద్యంలోని ఆ శబ్దాల ద్వారా, వాటి యొక్క అర్థాల ద్వారానే విమర్శకుడు లేదా వ్యాఖ్యాత చెప్పుకుంటూ వెళ్తాడు. అంటే నా మూలం లిఖ్యతే కించిత్ నాన్ అపేక్షితం ఉచ్యతే, ఆ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్తాడు. అయితే ఆధునికమైనటువంటి వ్యాఖ్యానం, ప్రాచీన వ్యాఖ్యానం టెక్స్ట్ ప్రధానమైతే ఆధునిక వ్యాఖ్యానం టెక్స్ట్ ప్రధానమే అయినా కొన్ని సందర్భాలలో కాంటెక్స్ట్ కూడా ప్రధానమవుతుంది. ఎందుకు ఇప్పుడు ఆ రచన చర్చలోకి వచ్చింది అన్నప్పుడు కూడా వ్యాఖ్యానం కనిపిస్తూ ఉంది. అంటే ఆ రచనలో ఉన్న ప్రతిపదార్థ తాత్పర్యాలే కాక ఆ రచన వెనుక ఉన్న విలువలేమిటి, అది పుట్టడం వెనుక ఉన్న కారణాలేమిటి, ఇవన్నీ కూడా ప్రత్యేకం. వ్యాఖ్యాత అవేవి చెప్పడు. అతను ఏ సామాజిక జీవితం నుంచి వచ్చాడు, ఏ వాతావరణంలో పుట్టి పెరిగాడు, ఇవేవి అవసరం లేదు అతనికి. కానీ ఈ ఆధునిక వ్యాఖ్యాత వాటన్నిటినీ కూడా సమన్వయించుకొని ఆ రచన యొక్క తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అందుకని కొంత కాంటెక్స్ట్ కూడా కారణమవుతుంది. కాబట్టి కావ్య తత్వం బోధపడటమే ఈ రెండు రకాల వ్యాఖ్యానాల్లో ఉన్నటువంటి ప్రధానమైనది. ఇక ఈ 4 ఒక రకమైంది. అంటే 8 ఈ అధ్యాయం, ఆ ఇవి ఒక రకమైనవైతే ఈ తరువాత వచ్చినటువంటి అధ్యాయాలన్నీ కూడా అనువర్తిత విమర్శలు. కావ్యం ఆత్మ, కావ్యాత్మ అనే వారు వాడారు. కావ్య విలువ అన్న మాటని ఆత్మ అన్న అర్థంలో వాడారు ఆధునికంగా. వాల్యూ, రచన యొక్క వాల్యూ అంటే ఇక్కడ రచన దేని వల్ల బతుకుతుంది అని అర్థం, అంతే. రచనకు విలువ ఎప్పుడు ఉంటుందండి? దానికి సార్వకాలీనతనో, సమకాలీనతనో, లేకపోతే సార్వజనీనతనో ఉంటే ఉంటుంది. ప్రతి రచనలోనూ ఇది కుదురుతుందా అంటే కుదరకపోవచ్చు. ఒక సెకండ్. ప్రతి రచనలోనూ ఇది కుదురుతుందా అంటే కుదరకపోవచ్చు. కానీ
రచనలో విలువను వెలికి తీయటం అనంటే అది ధ్వని ద్వారా చేస్తారా, వక్రోక్తి ద్వారా చేస్తారా, అలంకారం ద్వారా చేస్తారా అని వారు ఈ 3 కొలమానాలను ఎన్నుకున్నారు అనువర్తిత విమర్శలో. రచనలో సంప్రదాయ భూమిక ఏమిటి అని మాట్లాడినటువంటి అధ్యాయం కూడా ఉంది. ఇక్కడ సంప్రదాయం ఏమిటి అన్నటువంటి దాన్ని రచనా సంప్రదాయం, ఆలోచన సంప్రదాయం, తాత్విక సంప్రదాయం, దాని యొక్క మూలాల్ని ఎట్లా వెతుక్కోవాలి అని చేసినటువంటి ఆలోచనలో ఈ తరువాతి అధ్యాయాలన్నీ కూడా ఒక రకంగా అనువర్తితం. ఈ అనువర్తితంలో కూడా వీరభద్రయ్య గారు రాస్తున్న కాలానికి అవసరమైనది ఏమిటి అనంటే ఇది ఆధునిక సాహిత్యానికి ఎట్లా అనువర్తింపచేస్తూ చెప్పాలి అన్నది వారి లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రత్యేక లక్షణంగా కనిపిస్తుంది, లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. అంటే మనం ధ్వని సిద్ధాంతాన్ని చెప్తూ మళ్ళీ అదే మహాభారత రామాయణాల్ని ధ్వని సిద్ధాంతాన్ని చెప్తూ అదే ప్రాచీన కావ్యాల్ని కాకుండా ఆధునిక కవిత్వాన్ని ఉదాహరణగా చూపటం ద్వారా అది ఎట్లా సార్వకాలీనమైనటువంటి విలువలుగా ఉంటాయి, రచనని బతికించే విలువలుగా ఉంటాయి అని వక్రోక్తి, అలంకారము అట్లాగే ధ్వని ఆధారంగా వారు ప్రస్తావిస్తారు. వారు ఆ సందర్భంలో అన్నటువంటి మాట చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు విలువ దేని వల్ల వస్తుంది అని అంటే మనకి వస్తు శిల్పాలని, వస్తు రూపాలని ఇలా 2 అభిప్రాయాలు ఉన్నాయి. వస్తువు వల్ల విలువ వస్తుంది అని అనుకునేటటువంటి, మాట్లాడేటటువంటి ఒక సాహిత్య విమర్శ సంప్రదాయం ఉన్నది. కళాత్మకత వల్ల వస్తుంది అని చెప్పేటటువంటి సాహిత్య విమర్శ సంప్రదాయం ఉంది. రెండు అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వస్తువు, సందేశం ఒకసారి అందిన తరువాత మరల అందులో అందేదేమున్నది? అదే కదా ఎన్నిసార్లు చదివినా వచ్చే సందేశం. కానీ అందులో ఉన్న కళాత్మకత మరల మనని ఆకర్షిస్తూ ఉన్నది. ఆ సందేశాన్ని వినటానికి మనను ఉరికొల్పుతూ ఉన్నది ఆ చెప్పే రీతి, ఆ కళాత్మకత. కాబట్టి కళాత్మకత వల్ల సౌందర్యం, విలువ పెరుగుతుంది అని చెప్తూ వారు చెప్పినటువంటి మాట ఇది 2 రకాలుగా ఉంటుంది. కవి దృష్టికోణం నుంచి చూస్తే కావ్యార్థాన్ని తెలుసుకోవాలంటే కవి దృష్టికోణం అవసరం. రచనని విలువ కట్టాలి అంటే విమర్శకుడి యొక్క దృష్టికోణం అవసరం. అంటే అది ఎందువల్ల బతుకుతుంది అని చెప్పటానికి విమర్శకుడికి ఒక దృష్టికోణం ఉండాలి అని ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తారు. అంటే ఈ ఈ ఈ ఈ రకమైనటువంటి ఆలోచన ద్వారా వారు 2 విషయాలు ఈ అధ్యాయంలో చెప్తారు. ఒకటి, సాహిత్య విమర్శ లేదా అందులో ఉన్నటువంటి వస్తువు సందేశం ఎంత ఉన్నతమైనవైనా, ఎంత గొప్పవైనా సరే వాటి ప్రయోజనం అవి నెరవేరుస్తూనే ఆ రచన సాహిత్య స్థాయికి ఎట్లా పెరిగింది, విషయం వస్తువు కావటం అంటూ ఉంటాం. ఆ వస్తువు ఎట్లా సాహిత్యం అయ్యింది అన్న ఒకానొక పద్ధతి ద్వారానే విలువల యొక్క నిర్ణయం జరుగుతుంది అని ఉదాహరణగా ధ్వని సిద్ధాంతాన్ని కొంత తీసుకొని చెప్తారు. అట్లాగే అలంకారం ఒక కొలమానం అన్న దాంట్లో అలంకారాలు ఎట్లా కొలమానం అవుతాయి అన్న దాంట్లో ఎక్కువగా వారు అలంకారం గురించి ఎవరెవరేం మాట్లాడారు అన్న పద్ధతిలోను శ్రీశ్రీ కవిత్వంలోని 1-2 ఉదాహరణలు మాత్రమే ఇచ్చారు. ఆ తరువాతి కాలంలో భావచిత్రానికి, అలంకారానికి, ప్రతీకకి, అలంకారానికి మధ్య ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాయి, అలంకారం నుంచి ఎట్లా ఎదుగుతాయి, మూలంగా ఎట్లా ఉంటాయి, అభివ్యక్తిలో అలంకారం ప్రాధాన్యం ఏంటి, తర్వాతి కాలంలో చెప్పినవి చాలా ఉన్నాయి. ఇక్కడ అలంకారం కొలమానం ద్వారా దాన్ని ఎట్లా విలువ అవుతుంది అది. ఆ తర్వాత వక్రోక్తి సిద్ధాంతాన్ని తీసుకొని అది ఎట్లా కావ్యానికి అన్వయించవచ్చు అని చెప్పటం, ఆధునిక కవిత్వానికి అన్వయించు చెప్పటం కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక కావ్యాత్మ అని మొదట్లో వాడారు కదా, అందులో అలంకారము, ధ్వని,
వక్రోక్తి మాత్రమే ప్రస్తావించినారు. ఔచిత్యం కానీ, రీతి కానీ, గుణం కానీ, రసం కానీ ప్రస్తావించలేదు. అంటే పోనీ రీతి, ఔచిత్యం, గుణం పక్కకు పెడితే రస సిద్ధాంతాన్ని ఒక కావ్య విలువగా ఎందుకు ప్రదర్శించలేదు, అక్కడ ఎందుకు చూపించలేదు అని మనకు అనుమానం వస్తుంది. అయితే అక్కడ రసానుభూతి గురించి ప్రస్తావించే సందర్భంలో ధ్వని సిద్ధాంతంలోను వక్రోక్తి సిద్ధాంతంలోను ఈ పరికరాలన్నీ ఎట్లా రసానుభూతికి ఉపయోగపడాలి అన్నది చెప్పటం కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా రసం యొక్క సూత్రాన్ని చెప్పి ఆ రసము ఒక రచనలో ఎట్లా విలువను పెంచుతుంది అని చెప్పటానికి వారు ప్రయత్నం చేయలేదు అని ఒక జవాబు చెప్పవచ్చు. కానీ దాని ఇంకో రకంగా చెప్తే రసం అనుభూతి సంబంధించింది, ఆ రచనను చదివిన తర్వాత మనం పొందుతాం. కానీ రస అనుభూతి విలువని నిర్ణయించటానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, రచన యొక్క విలువని నిర్ణయించటానికి అన్నప్పుడు రసం చెప్పిన పద్ధతికి సంబంధించింది కాదు, చెప్పిన విషయానికి సంబంధించింది. ఇక్కడ వారు చెప్పిన విషయాన్ని కాక చెప్పిన పద్ధతిని ప్రధానంగా చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆ విలువలో అలంకారము, వక్రోక్తి, ధ్వని అన్న మూడు ప్రధానంగా కనిపిస్తాయి. ఇది వాటికి సంబంధించి. ఆ తరువాత విమర్శలో వాద ప్రతివాదాలు, విమర్శ ప్రతి విమర్శ ఇవి ఎట్లా ఉంటాయి, వీటి పరిమాణం ఏమిటి, పరిణామం ఏమిటి, పరిమాణం ఏమిటి, వీటిని గురించి మాట్లాడటం తర్వాతి అధ్యాయం చేసేటటువంటి పని. ఇందులో వారు చేసిన గొప్ప పని ఏమిటి అనంటే వైదిక నియోగి చర్చను, శబ్ద చర్చను, మరో చర్చను జరిగినటువంటి కాలం ఒకటి ఉన్నది. దాన్ని కేంద్రంగా చేసుకోకుండా విమర్శ సాహిత్య విమర్శగా ఎప్పుడైతే ఎదిగిందో దాని కాలాన్ని కొలమానం చేసుకుని, అందులోనూ తన సమకాలీన కాలాన్ని చేసుకొని చేరాతల్ని, దానికి త్రిపురనేని శ్రీనివాస్ రహస్యోద్యమం రాసినటువంటి ఆయన వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని, విశ్వనాథ ఒక సందర్భంలో వాడవలసిన గణం ఒకటైతే మరొకటి వాడాడు అని ఇద్దరి మధ్య జరిగినప్పుడు అది సాంకేతిక చర్చే తప్ప అందువల్ల పనికొచ్చేది ఏమీ లేదని చెప్పే సందర్భం, చేరా సంపత్ కుమారుల్ని ఉదాహరణగా చూపించడం, ఇలాంటి వాటి ద్వారా వారు దృక్పథం ఆధారంగా వచ్చే చర్చ కంటే కూడా సాహిత్య ప్రధానంగా వచ్చే చర్చని ప్రధానంగా ఎన్నుకున్నారు అని అర్థమవుతుంది. మనం దృక్పథం జోలికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఒక దృక్పథంతో వచ్చినటువంటి రచన మీద మరో దృక్పథకారుడికి ఏదో రకమైనటువంటి కొరత ఉంటూనే ఉంటుంది. దాని ద్వారా వచ్చే ప్రతివాదం అంతా కూడా ఆ దృష్టితోనే ఉంటుంది. కాబట్టి వారు తన కాలంలోనే జరుగుతున్న స్త్రీవాద చర్చలు, తన కాలంలోనే జరుగుతున్న దళితవాద చర్చలు కానీ, లేకపోతే తన కాలంలోనే జరుగుతున్న మరొకటి కానీ వాటి జోలికి వెళ్లకుండా, అంటే వాటిలో దృక్పథం ప్రధానంగా అవుతోంది. కాబట్టి సాహిత్య ప్రధానంగా ఉండే లక్షణం వాద ప్రతివాదాలకు ఎట్లా కారణమవుతుంది అని చెప్పడం ఒకటైతే, వారు చెప్పిన గొప్ప మాట ఇందులో ఒకటి ఉంది. విమర్శకులందరూ ప్రతి విమర్శకులు కావచ్చు, కానీ ప్రతి విమర్శకులందరూ విమర్శకులు కావటానికి వీలు లేదు. చాలా మౌలికమైనటువంటి మాట. ఎవరో ఒకరు పుస్తకం రాస్తే దాని మీద మళ్ళీ రాస్తాడు. ఎవరైనా రాసిన దాని మీదనే రాస్తాడు, తాను సొంతంగా ఏం రాయడు. అతను ఎప్పుడూ విమర్శకుడు కాదు. ఆ రకమైనటువంటి దాంట్లో అతను విమర్శకుడుగా పరిగణింపబడడు అని, ఎవరు ప్రతి విమర్శకుడు ఎవడు విమర్శకుడు అవుతాడు అని చెప్పేటటువంటిది ఒకటి కనిపిస్తుంది. వాదంలో ఉపపత్తి, నిరూపణ, నిర్ణయం ప్రధానంగా ఉండాలి. సాంకేతికమైనటువంటి చర్చలు చేసిన సాంకేతికంగానే ఉంటాయి. శాస్త్రంలో ఇది తప్పు అంటే తప్పే, కానీ కవి ప్రయోగం చేశాడు, అంగీకరిస్తామా లేదా అన్నది మన ఇష్టానికి సంబంధించిందే తప్ప శాస్త్రమేం అప్పుడు వచ్చి మార్చుకోదు కదా.
ఫలానా వారు వచ్చి విశ్వనాథ సత్యనారాయణ ఇట్లా రాశాడు కాబట్టి దీన్ని ఇట్లా మారుద్దాం అని చెప్పదు కదా. కాబట్టి అట్లాంటి చర్చలన్నీ ఏ రకమైనటువంటి ఫలితాలని ఇవ్వవు. అంటే సాంకేతిక చర్చలు వాద ప్రతివాదంలో పెద్దగా పనికిరావు అన్నది ఒక పాయింట్, ఒక అంశం. అయితే రెండవది, దృక్పథంతో చేసేటటువంటి అంశాలు ఎప్పుడూ కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వెలుగులోకి తీసుకురావు అని ఆ రోజుల్లోనే ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం రాసిన అచ్యుత శర్మ గారి సిద్ధాంత గ్రంథంలోని కొన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఒక స్పష్టత ఇస్తారు. అట్లాగే చేరా త్రిపురనేని శ్రీనివాస్ గారి గురించి మాట్లాడిన ఉదాహరణ ద్వారా వారు చెప్పిన మాట ఏమిటి అంటే, ఒక్కొక్కసారి విమర్శకుడు కొంచెం వ్యంగ్యంగా అన్న మాట ఎట్లా ప్రతి విమర్శకు కారణమవుతుంది అన్నది ఆ ఉదాహరణ ద్వారా చూపించి, విమర్శ ఎప్పుడూ కూడా ఎంత విషయ ప్రధానంగా ఉండాలి అన్నది గుర్తు చేస్తారు. అది వాద ప్రతివాద విమర్శ దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ తరువాతిది విమర్శ పద్ధతులు అని ఒక 8 చెప్పి దాంట్లో ప్రకృతివాద విమర్శ మనకు పనికిరాదు అన్నారు. ఈ స్వాభావికవాదం అనేటటువంటి మాటతో కూడా దాన్ని వాడుతూ ఉంటారు, న్యాచురలిజం అని. ఇప్పుడు ప్రకృతివాదము అంటే ఇప్పుడున్న అర్థం కొంచెం మారిపోయింది. పరిభాషను సరిగ్గా వాడాలి అని మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. ఇప్పుడు పర్యావరణము ఆ అర్థంలో అది కాదు, ఇక్కడ స్వభావ సిద్ధంగా ఉండేటటువంటి లక్షణం అది ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే రచయిత, విమర్శకుడు వీళ్ళందరూ ఎవరైనా సరే ఎంత స్వభావ సిద్ధంగా ఉన్నా సరే వాళ్ళ మనస్తత్వము, దృక్కోణము ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి అందులో అభిరుచి విమర్శ గురించి మాట్లాడుతూ వారు అన్న మాట ఏమిటి అంటే, ఇది కవులకి రచయితలకి బాగా పనికొస్తుంది, కానీ సాహిత్య విమర్శకు అంతగా పనికిరాదు. ఎందుకు అంటే అందులో ఆత్మాశ్రయత్వం ప్రధానంగా కనిపిస్తుంది అని. అట్లాగే చారిత్రక విమర్శల గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఏమంటాం, సాంప్రదాయేతర లేదా సాంప్రదాయిక భూమిక నుంచి ఆలోచించే వాళ్ళు, సాంప్రదాయేతరంగా ఆలోచించే వాళ్ళకు కూడా చారిత్రక దృష్టి ఎట్లా అవసరము, చారిత్రక పరిణామాన్ని వాళ్ళిద్దరూ ఎట్లా చూస్తారు అన్నది వివరపరుస్తూ, దానికి మార్క్సిజం పునాదిగా ఉండటం అనే ఒక లక్షణం ఎట్లా తోడ్పడుతుంది దాన్ని ప్రస్తావిస్తారు. ఇవన్నీ చెప్తూ కవి జీవితానికి మనోవిజ్ఞాన విమర్శకి చాలా విపులంగా ఏవి రాయలేదు, కానీ వారు ఒకే ఒక మాట అన్నారు, ఈ రెండు చాలా దగ్గరి సంబంధంది అని. కవి యొక్క బాహిర జీవితం కవి జీవిత విమర్శ అయితే, ఆ జీవితం మనసు మీద వేసిన ప్రభావం మనోవిజ్ఞాన భూమిక అని ఆ రెండిటి మధ్య ఉండేటటువంటి తేడాని కొంచెం స్పష్టంగా చెప్తారు. ఆ తర్వాత మార్క్సిస్టు విమర్శ, మనోవిజ్ఞాన విమర్శ అన్న రెండు విమర్శ విధానాల్ని చాలా వివరంగాను, వాటిలో ఉండేటటువంటి మంచి చెడులేమిటి అని చాలా మౌలికంగాను చెప్పినటువంటి అధ్యాయాలు మిగతా రెండు. మనోవిజ్ఞాన విమర్శ యొక్క లక్షణం ఎట్లా ఉండాలి అంటే, రచనకో రచయితకో ఒక రోగం ఉందనుకోండి, ఆ రోగాన్ని బాగు చెయ్యటం కోసం మనోవిజ్ఞాన విమర్శ పని చెయ్యదు. అంటే సాహిత్యాన్ని బాగు చేయటమో ఇంకోటో దాని లక్ష్యం కాదు. రచన సృష్టిస్తున్న వేళ రచయితలో ఏమి జరుగుతున్నది, అదే సందర్భంలో రచయితకి అందులోని పాత్రకి సంబంధం ఏమిటి, ఇలాంటి విషయాలు ఎట్లా మనోభూమిక నుంచి వ్యాఖ్యానించాలి అని చెప్పటం కోసం ఇది పనికి వస్తుంది అని. వారు ఈ అచేతన ఎట్లా పనిచేస్తుంది అని విశ్వనాథన్ గురించి ఆలోచించిన సందర్భంలో, కవిత్వం పుట్టేటటువంటి సందర్భంలో కవిలో ఏం జరుగుతుంది అని చెప్పే సందర్భంలో కొంత మనోవైజ్ఞాన భూమికకు సంబంధించిన అచేతనని గురించి ఆలోచన చేశారు. ఆ ఆలోచనల పరమార్థం ఏమి ఇక్కడ వారు మాట్లాడలేదు. కారణం ఏమిటి అంటే, మౌలిక లక్షణాలలో తన సిద్ధాంతాలని, తన ఆలోచనల్ని అక్కడ రుద్దటం ప్రధానం కాదు. చాలా వీరభద్రయ్య గారి మిగతా వ్యాసాల్లో విమర్శ మౌలిక లక్షణాల్లో తన సాంప్రదాయిక భూమిక కనిపిస్తూ ఉన్నా సరే, చాలా స్పష్టంగా విమర్శకుడికి అవసరమైనటువంటి ఒక పరిణామం ఏమిటి, పద్ధతి ఏమిటి అన్నది చెప్పటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు.
మిగతా వ్యాసాల దగ్గర మనం చూసినప్పుడు ఆయన చాలా గట్టిగానే తాను చెప్పదలుచుకున్న సిద్ధాంతాన్ని చెప్పినట్టుగా కనిపిస్తారు. ఇక్కడ లేదా అంటే లేదని కాదు, ఉన్నా అక్కడ విషయ ప్రధానంగా విమర్శకుడికి అవసరమైనటువంటిదేమిటి, విమర్శకుడిగా ఎదగటానికి ఒక వ్యక్తికి అవసరమైనదేమిటి అని చెప్పటమే లక్ష్యంగా ఈ విమర్శ మౌలిక లక్షణాలు కనిపిస్తుంది. మొట్టమొదటగా నేను ప్రస్తావించినట్టు విద్యార్థులు కేంద్రంగా విద్యార్థుల కోసం పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే ఎట్లాంటి మౌలికమైనటువంటి అంశాలు ఉంటాయి, అవి నిరంతరం ఎప్పటికప్పుడు తాను రాసుకుంటున్న డైరీలో నోట్ చేసుకుంటే ఎట్లాంటి ప్రామాణికమైనటువంటి వ్యాసాలు వస్తాయి అని విమర్శ మౌలిక లక్షణాలు పుస్తకం బయటికి వచ్చిన తర్వాత మనకు బాగా అర్థమవుతుంది. అది విమర్శ మౌలిక లక్షణాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. అట్లాగే అటు ప్రాచ్యము ఇటు పాశ్చాత్యము దేనిని నెత్తికెత్తుకోకుండా విషయ ప్రధానంగా విమర్శకుడికి అవసరమైనటువంటి మౌలిక సూత్రాలని మౌలికంగా అంటే తన ఒరిజినాలిటీని మిస్ కాకుండా విమర్శకుడిగా తనదైన ఒక మార్గం ఉన్నది వీరభద్రయ్య గారికి 90ల కాలానికే, దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా చెప్పినటువంటి ఒక ఉత్కృష్టమైన రచన. ఇవాళ మళ్ళీ దానికి వ్యాఖ్యానం కావాలి. నిజం చెప్పాలి అంటే అందులోని విషయాల్ని ఇప్పటి సాహిత్య విమర్శ విద్యార్థి అర్థం చేసుకోవటానికి మళ్ళీ ఒక వ్యాఖ్యానం కావాలి దానికి. అది గుర్తించే వారు ఒక గొప్ప పని చేశారు. అనువర్తిత విమర్శ విలువ నిర్ణయం అనే పుస్తకంలోని కొన్ని వ్యాసాలని కూడా అందులో చేర్చుకుంటూ ఆ తెలివిడిని మరింత పెంచేటటువంటి పద్ధతిలో దాన్ని పునర్నిర్మించారు, మరికొంత చేర్చారు. అలా చేర్చడం ద్వారా ఇప్పటి విద్యార్థి కూడా మరింత అర్థం చేసుకోవటానికి ఆ రచన ఉపయోగపడుతుంది. అయితే వారిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే మాత్రం ఆ పుస్తకాన్ని వారి దగ్గర చదువుకున్నటువంటి తరం కొంచెం జాగ్రత్తగా సమన్వయం చేసుకొని కొత్త తరానికి అందించవలసిన అవసరం ఉన్నది అని మనవి చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం. చక్రవర్తి, మీ దగ్గర ఉండే పుస్తకం చూపించండి ఒకసారి. కొత్త వాల్యూమ్ సార్ ఇది. ఓకే ఓకే, ఇది నేను చూపిస్తున్నాను చూడండి. అది చూపించండి సార్ మీరు. ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు. 1990 నాటి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకము, 110 పేజీలు, 10 రూపాయలు దీని ధర. 110 పేజీలు, 10 రూపాయలు. ఇది ఎంత స్వర్ణయుగం నాటి పుస్తకం ఇది. ధన్యవాదాలు మిత్రమా. చక్రవర్తి గారు, ముదిగొండ వీరభద్రయ్య మాస్టారు పుస్తకము విమర్శ మౌలిక లక్షణాలను మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి మాకు సారాంశాన్ని అందించి చాలా విషయాలు మీరు చెప్పారు. ముదిగొండ వీరభద్రయ్య గారి కన్నా ముందు పెంగళ లక్ష్మీకాంతం గారు, దివాకర్ వెంకటవదన్ గారు, కేవీఆర్ నరసింహ గారు వంటి వాళ్ళు చేసిన కృషిని చిన్న సమీక్ష చేసి, వారి తర్వాత జీవి సుబ్రహ్మణ్యం గారు, సంపత్ కుమారాచారి గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, వడలి మందేశ్వరరావు గారు వీళ్ళ కృషిని ఆ సమీక్షలోకి తీసుకొని ప్రత్యేకంగా ముదిగొండ వారి ఈ విమర్శ మౌలిక లక్షణాల గురించి మీరు విశ్లేషణ చేశారు. అలాగే వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారిని కూడా ఇందులో కలిపారు. వడలి, వల్లంపాటి ఇద్దరు అనుశీలన పుస్తకాలు రాయడం నాకు చాలా తమాషా అనిపించింది అన్నమాట. ఇందులో ఉన్నటువంటి 19 అధ్యాయాలను మీరు ఒక విభాగం చేసుకున్నారు. అంటే సాహిత్య విమర్శలోకి ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళకి, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఒక 8 అధ్యాయాలు, సాహిత్య విమర్శ మౌలిక లక్షణాలు చెప్పేటువంటి అధ్యాయాలు ఒక 4, తర్వాత అనువర్తిత విమర్శ వ్యాసాలు అని చెప్పి 3 భాగాలు విభజించారు. ఇందులో నేను నా అధ్యాపక వృత్తిలో తెలుగు సాహిత్య విమర్శను పాఠంగా చెప్పే క్రమంలో ఈ పుస్తకాన్ని చదివి నేను మా విద్యార్థులకంతా మాస్టర్ పేరు చెప్పి
సాహిత్యంలో ప్రధానంగా 4 లక్షణాలు ఉంటాయి. అవి విశ్లేషణ, వ్యాఖ్యానం, తులనాత్మకత, సూత్రీకరణ లేదా నిర్ణయం. ఈ 4 ముదిగొండ వీరభద్రయ్య గారు చెప్పారు. మనం ఒక ప్రసంగం చేసిన, ఒక వ్యాసం రాసిన, ఒక విమర్శ గ్రంథం రాసిన ఈ 4 మౌలిక లక్షణాలకు అనుగుణంగా రాయాలి అని చెబుతూ వస్తున్నాను. ఆ రకంగా నాకు వీరభద్రయ్య మాస్టర్ గురువు లాంటి వారుగా నేను భావిస్తాను. మీరు ముదిగొండ వారు, ఆయనకంటూ ఒక భావజాలం ఉంది, ఒక తాత్విక నేపథ్యం ఉంది. అయితే ఆయన ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య విమర్శ సిద్ధాంతాలను, భావజాలాలను కలిపి తన విమర్శను కొనసాగించారు ఈ గ్రంథంలో. ఇందులో ఆశ్చర్యకరంగా తూర్పు పడమరలుగా ఉండేటువంటి ప్రాచ్యులు, పాశ్చాత్యుల మధ్య అనుకోకుండా ఒక ఏకసూత్రత, ఒక సమాన లక్షణాలు ఎలా ఉంటుందో కూడా వారు చూపించారని చెప్పేసి మీరు చెప్పారు. తర్వాత ముదిగొండ వారు ఎక్కడ కూడా సాహిత్య విమర్శకులకు ఇదిగో నా నియమాలు ఇవి అని నిర్దేశించారు, కానీ నియమాలను ఎట్లా అమలు చేయాలో నేర్పించారని ఒక మంచి విషయం చెప్పారు. సహృదయత అనే మాటని మీరు ముదిగొండ వారు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పారు. నిర్మమతగా ఉండాలి సాహిత్య విమర్శ. రచయితను చదివేటప్పుడు మమత ఉండాలి. విమర్శకుని అభిప్రాయాలు చెప్పేటప్పుడు నిర్మమతగా ఉండాలి. అక్కడ దృక్పథం పనిచేస్తుందని ముదిగొండ వారి అభిప్రాయంగా మీరు వివరించారు. ఇలియట్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళని మన భారతీయ అలంకార శాస్త్రానికి ఎలా సమన్వయించుకున్నారో చెప్పారు. తర్వాత ఇది నేను చదివేటప్పుడు నాకు ప్రశ్న వచ్చింది. నేను ఎంఏ 72లో ఎంఏ చదివినప్పుడు సాహిత్య విమర్శ శాస్త్రమా కళ అని. హై స్కూల్ చదివేటప్పుడు అప్పుడు యుద్ధాలు జరిగేటివి. కలమా కత్య ఏది గొప్ప అని మనకు ఎలక్ట్రిషన్ టాపిక్ ఇచ్చేవాళ్ళు. సాహిత్య విమర్శలో ఇది శాస్త్రమా కళ అనేది చాలా మంది చర్చించారు. కేవి రమణారెడ్డి, చేకూరు రామారావు లాంటి వాళ్ళు చర్చించారు. ముదిగొండ వారు ఖచ్చితంగా ఇది శాస్త్రము అని చెప్పారని తెలియజేశారు మీరు. తర్వాత సాహిత్య విమర్శ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే అనే ఆయన రాసిన అధ్యాయం, ఇది సాహిత్య విమర్శ పాఠకులకు, రచయితలకు, విమర్శకులకు ముగ్గురికి ఉపయోగపడుతుందని ముదిగొండ వారు చెప్పినట్టుగా తెలియజేశారు. సాహిత్య విమర్శలో భాష ఎలా ఉండాలి అని అంటే పడికట్టు పదాలను, నిజానికి ఈ మాట అనకూడదు, సాంకేతిక పదాలు అందాం. సాంకేతిక పదాలను బుద్ధి పుట్టినట్టుగా ఉపయోగించేసి ఎవడు ఏం చెప్పాడో అర్థం కాకుండా ఉండే పరిస్థితి రాకూడదు. విమర్శకులు ఈ పదాలను వాటి అర్థాలు తెలిసి, సందర్భాలు తెలిసి వాడాలి అని ముదిగొండ వారు చెప్పినట్టుగా తెలియజేశారు. కవి, విమర్శకుడు అంటే సృజనాత్మక రచయితలు, విమర్శకుడు వేరువేరుగా ఉంటారా, ఒకటిగానే ఉంటారా, కలిసి ఉంటారా అనేది ఒక చర్చగా మీరు తీసుకొచ్చారు. కవి మాత్రమే విమర్శకుడు కానక్కరలేదు అనేది మన ముదిగొండ వారి సిద్ధాంతంగా చెప్పారు. అది బాగా వివరించారు మీరు. చాలా మంది కవిత్వం రాసి విమర్శ రాశారు, కథలు రాసి విమర్శ రాశారు. కేవలం విమర్శకులుగా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. విమర్శకుడికి పాండిత్యం యొక్క ఆవశ్యకత ఏమిటి అని అంటే, ఆ పాండిత్యం అంటే ఇక్కడ జనాన్ని భయపెట్టేటువంటి డబడబలాడించే భాష కాకుండా రచనలో ఉన్నటువంటి విషయాన్ని బయట సమాజాలకి తెలియజేసే క్రమంలో ఎంత విజ్ఞానం కావాలనో దానికి సంబంధించిన జ్ఞానం ఉండడమే పాండిత్యం అని చెప్పేసి ఆ ముదిగొండ వారు భావించినట్టుగా చెప్పారు. తర్వాత విమర్శకు, ప్రశంసకి మధ్య ఉన్న తేడాను వారు ఎలా శాస్త్రీయంగా చెప్పారు మీరు వివరించారు. అనువర్తిత విమర్శలో ఆయన సందేశము, కళాత్మకత అనే రెండింటి మధ్య తేడాను ఎలా చర్చించారో పరిచయం చేశారు.
అలంకార వక్రోక్తి సిద్ధాంతాలను ప్రత్యేకంగా చర్చించారు. మిగతా వాటిని ఆయన విమర్శలో భాగంగా చేసుకున్నారని తెలియజేశారు. తర్వాత విమర్శలో వాద ప్రతివాదాలు, మీరు అన్నట్టుగా ఒక విమర్శ పరిశోధన గ్రంథం కూడా వచ్చింది, అది నా దగ్గర ఉంది. అది ఇందులో ముదిగొండ వీరభద్రయ్య గారు సైద్ధాంతికంగా వాదించుకునే వాళ్ళ జోలికి వెళ్లకుండా సాహిత్యపరంగా మాట్లాడుకునే వాళ్ళని గురించే మాట్లాడారు. అంటే ఇప్పుడు చేకూరు రామారావు, తిరుపతి శ్రీనివాసు, చేకూరు రామారావు, సంపత్ కుమార్ ఆచార్య, వీళ్ళు సాహిత్యాన్ని గురించి మాట్లాడుకున్నారు కాబట్టి దాని గురించే ఈయన చర్చించారు. దళితవాదము, స్త్రీవాదం లాంటి వాటిల్లో జరిగేటువంటి వాదాల్లోకి ఆయన తలదోస్తలేదు అని అన్నారు. అయితే మీరు చివరిలో ఒక మాట అన్నారు, ఇది 90 నాటి గ్రంథము, ఇప్పటికి పరిస్థితులు మారినాయి, ఇప్పుడు దీన్ని మనం తిరిగి ఇంకొకసారి ఆలోచించుకోవాలన్నారు. బహుశా ఈ రోజుల్లోనూ కనుక అయితే ముదిగొండ మాస్టారు తప్పకుండా సిద్ధాంతాల జోలికి వస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత విమర్శకులందరూ ప్రతి విమర్శకులు కాలేరు, ప్రతి విమర్శకులందరూ విమర్శకులు కాలేరు. ఈ మాట చాలా విలువైందిగా నేను భావిస్తూ ఉన్నాను. ఉపపత్తి, నిరూపణ, నిర్ణయం అనేటువంటి విమర్శలో ప్రధానంగా ఉండాలి అని చెప్పి మార్క్సిస్ట్ విమర్శను, మనోవైజ్ఞానిక విమర్శను చాలా లోతుగా వెళ్ళి ఆయన పరిశీలించారని చివరిలో చెప్పారు. కాబట్టి ఏమిటి విమర్శకులుగా లేదా విమర్శ శాస్త్రవేత్తలుగా ముదిగొండ వారంటే పాశ్చాత్య సైద్ధాంతిక సమన్వయము, అధ్యాపకుడిగా పనిచేస్తూ విద్యార్థులకు బోధిస్తూ విమర్శ రాస్తూ నిరంతరం తన ఆలోచనలను రాసి పెట్టుకుని పుస్తకంగా తయారు చేయడము. అలాగే ఇవాళ ఈ పుస్తకానికి కొత్తగా వ్యాఖ్యానం రాసిన అవసరం ఉందని చెప్పి ముగించారు. మిత్రం, మీరు మీకు చాలా ధన్యవాదాలు. మీరు కాబట్టి దాన్ని అంత బాగా అర్థం చేసుకున్నారు. ఈ సమీక్షతో నేను ముగిస్తూ ఇప్పుడు మాస్టారు ముదిగొండ వీరభద్రయ్య గారు ఆయన్ని ఏదన్నా చెప్పమని అడిగే ముందుగా ఇంకెవరైనా మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం లేదా 2 నిమిషాలు ఈ ప్రసంగం మీద అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నాను. ఎవరైనా మాట్లాడేటుంటే మాట్లాడండి, లేదంటే ముదిగొండ వీరభద్రయ్య మాస్టర్ ఉన్నారు, ఈ గ్రంథకర్త, ఆయన ఆహ్వానిద్దాం. వెనుగొండ గారు ఉన్నారా? శివప్రసాద్ గారు? సార్ వాళ్ళు మాట్లాడమనండి, పెద్దానికి ఎక్కువ అవకాశం ఇవ్వండి. మాస్టారు ముదిగొండ గారు, మేము చేస్తున్న పని ఇది 222 వారాల నుంచి. ఈనాటి చక్రవర్తి ప్రసంగం మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఉన్నారు కదా మాస్టర్ ఆనంద్? ఉన్నారు సార్, ఉన్నారు సార్. మీరు ఒక్కసారి చెప్పండి సార్. మీరు అన్మ్యూట్ చేయండి సార్ సార్ని. ఆనంద్ గారు, మనం చేయడానికి అవకాశం ఉండదండి. అవునా? సార్ది మరి ఎందుకో ఆగింది, అందుకని డౌట్ వస్తుంది. మనం చేయేది కాదు. మాస్టర్ ముదిగొండ గారు, మాస్టర్ అండి, మాట వినిపించట్లేదు. అది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ది ఫోన్ ఏదో ఇబ్బంది అయినట్టుంది, అందుకనే స్ట్రక్ అయిపోయింది చూడు. మీరు ఫోన్ చేస్తే చేయండి ఒకసారి. ఉమా మ్యూట్ లో ఉంది, మాస్టర్ ఫోన్ మ్యూట్ లో ఉంది. అవునా? మాస్టర్ ఫోన్ ఉంది అంటే మీరు కాల్ చేస్తే సార్ ఎక్కడైనా మిస్ అయితే సరిగ్గా దాన్ని ఒత్తుతారని. ఈ ఇంత మంచి సమావేశం నేను రాసిన పుస్తకం మీద ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అరసం వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మా మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు, వారు చాలా ఆత్మీయులు. మేము చాలా దగ్గరలో, నేను పుట్టపర్తిలో ఉంటాను, వారు అనంతపురంలో ఉంటాం, చూసుకోవడం కాలే. అయినా ఈ సమావేశంలో
ముఖాముఖిగా ఉన్నాం. సంతోషం. ఇవాళ మాట్లాడిన లక్ష్మణ చక్రవర్తి నాకు చాలా ఆత్మీయుడైన విద్యార్థి. నా దగ్గర చదువుకున్న దానికంటే అతను సొంతంగా సంపాదించుకుంది చాలా ఎక్కువ ఉంది. అతను సంపాదించుకున్న జ్ఞానంలో నా పుస్తకం ఒక బిందువులాగా ఉన్నట్టుగా అనిపించింది. చాలా సంతోషం. చక్కగా మాట్లాడాడు. ఈ విమర్శ అనే వ్యవహారం వచ్చినప్పుడు విమర్శకు లోనైనంతగా ఏ గ్రంథం లోను కాదు. ఒక అనుభూతి నాకు కలిగింది అంటే ఆ అనుభూతిని విశ్లేషించలేము అని అనటం పరమ అశాస్త్రీయమైన పదం. ఏ అనుభూతినైనా మనం విశ్లేషించి చూపించవచ్చును. మాట అనేది లేక భాష అనేది చాలా సంకుచితమైనది. దాంట్లో అన్నీ చెప్పలేము, వాస్తవమే. ఆ చెప్పలేని దాన్ని చెప్పడం కోసమే సింబల్ పుట్టింది, ఇమేజ్ పుట్టింది, రూపకం పుట్టింది, అలంకారం పుట్టింది. అది ఒక వ్యక్తీకరణ సౌలభ్యం కోసం పుట్టిన పదాలని లేక కాన్సెప్ట్స్ని కవి వాడినంతగా ఎవరు వాడలే. మన దగ్గర ఇందాక అతను ప్రస్తావించినట్టు తప్పు అనే కథ ఒకటి ఉంది, రావి శాస్త్రి గారిది. అది ఉత్తమోత్తమైన కథ. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, అన్నీ కలిస్తే మహాకావ్యమే. అంత గొప్ప రచయిత ఎన్ని అలంకారాలు వేశాడో చూడండి. ఇటీవల నేను రాసిన ఒక కవిత్వ అలంకారం అనే ఒక కావ్యం ఉంది. కావ్యం కాదు, కవితల సంకలనం. నేను అనుకోలేదు, దాంట్లో బూదాటి వెంకటేశ్వర గారు ఒక 55 అలంకారాలు తీసి చూపించాడు. అనుకొని నేను అలంకారాలు రాయను, కానీ నాకు కలిగిన అనుభూతిని నేను ఎక్స్ప్రెస్ చేయాలంటే, వ్యక్తీకరించాలంటే భాష సరిపోదు. కాబట్టి ఆ భాషలోంచి అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు వినిమయం చేయటంలో అలంకారం పుడుతుంది. కవిత్వ భాషే అలంకారం. ఆ నిప్పులు చిమ్ముకుంటూ నింగి కారు దగ్గర నెట్ పోయినట్టుందండి.